ప్రపంచంలో కొన్ని వందల మతాలు ఉన్నాయి. ప్రతి మతస్థులకి ఆయా పండగలు ఉంటాయి. పండగ అంటంతో మనుషుల మనసులో ఉండే అభిప్రాయం ఏంటంటే పంటికి ముక్క, ఒంటికి బట్ట, ఇంటికి రంగు, ఇదేరా పండగ అనుకుంటారు. నేను రైమింగ్ కోసం చెప్పట్లా. సహజంగా మనుషులకి పండగ అంటే పంటికి ఏ ముక్క, సొరకాయ ముక్క, దోసకాయ ముక్క కాదు, మాంసం ముక్క. పంటికి ముక్క, ఒంటికి బట్ట, ఇంటికి రంగు, ఇదేరా పండగ అనుకునేవాళ్ళు. నా చిన్నతనంలో క్రిస్మస్ అంటే అస్సలు నాకు తెలిసి డిసెంబర్ 25 రాబోతుందంటే వారం రోజుల నుంచి రాత్రిపూట నిద్ర ఉండేది కాదు. ఈ 7 రోజులు గెర్రమని తిరిగి క్రిస్మస్ పండుగ వస్తే బాగుండని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకో చెప్పమంటారా? క్రిస్మస్కు ముందు రోజు మా ఊరిలో గుంటూరు నుండి ఆ ప్రాంతాల నుంచి క్లబ్ డ్యాన్సర్లను తీసుకొచ్చి చర్చి ప్రక్కన ఇట్లాగే పెద్ద స్టేజ్ వేసి చక్కగా డిస్కో డ్యాన్స్ చేసేవాళ్ళు. కుర్రోళ్ళు ఈలలేస్తా, పాటలు పాడుతా, సప్పట్లు కొడతా ఉంటే ఆ డ్యాన్స్ బాగా జరిగితే మేము తెల్లారిన తర్వాత ఏమనుకునేవాళ్ళం తెలుసా? ఈ సంవత్సరం క్రిస్మస్ పండగ బ్రహ్మాండంగా జరిగిందిరా అనుకునేవాళ్ళు. అంటే మాకు తెలిసి పండగ ఏంటి? డ్యాన్సులు వేయటమే పండగ. మాకు తెలిసి పండగ ఏంటి? కొత్త బట్టలు కట్టుకోవటమే పండగ. ఇంకో విచిత్రం చెప్పమంటారా? డిసెంబర్ 24వ తారీఖు రాత్రి మా గ్రామాల్లో చర్చెస్లో ఒక ముగ్ధ మనోహరమైన కార్యక్రమం జరిగేది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పలహారాలు పంచిపెట్టేవాళ్ళు. పలహారం అంటే ఇప్పట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అట్టిపండు కాదు. ఆ అట్టిపండును ముక్కలు చేసి సిలువేసి, ఒక్క అట్టిపండును 10 ముక్కలు చేసి వాటిని పంచిపెట్టేటప్పుడు పాస్టర్ గారు అనేవాడు, అయ్యా మన సంఘ పెద్ద ఏలియా గారు ఎక్కడున్నాడు? ఏలియా గారు మీరు పంచిపెట్టండి అనేవాడు. ఏలియా లేచేలోపు ఎలీషా అనేవాడు, ఏం పాస్టర్ గారు మీకు ఎప్పుడు ఏలియానే కనపడతాడా? నేను కనపడినా? పోయిన సంవత్సరం ఏలియా పంచిపెట్టాడు, మరలా ఈ సంవత్సరం కూడా ఏలియా అంటే నేను ఊరుకోను, నేను కూడా పంచిపెడతాను అన్నాడు. సరేలేయ్యా ఏలియా ఎలీషాలు మీరిద్దరు పంచిపెట్టండి అనే లోపు కాలేబు యెహోషువ లేచేవాళ్ళు. అంటే వాళ్ళిద్దరైనా మీకు కనపడేదే, మేం కనపడమనే లోపు ఇక పాస్టర్ గారు వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక, అయ్యా యెహోషువ, కాలేబో మీరు కూడా పంచిపెట్టండి అనేవాళ్ళు. వాళ్ళని అనేలోపు ఇక ఇటువైపు నుంచి లేచేవాళ్ళు. ఎవరు? మహిళా మండలి లేచింది, నిద్ర లేచింది అనే ఒక పాట ఉంది కదా. మహిళా మండలి లేచి అనేవాళ్ళు ఉంటుంది. ఏమనేవాళ్ళు తెలుసా? ప్రతి సంవత్సరం మగోళ్ళే పంచి పెడతా ఉంటే ఆడవాళ్ళం మేమేం కావాలా? మీరు స్త్రీలను అనగా ఎవరమ్మ తొక్కేదే? స్త్రీలను మీరు అనగదొక్కుతున్నారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మేము కూడా పంచి పెడతామని చెప్పి మొత్తానికి జుట్లు పట్టుకుని కొట్టుకునేవాళ్ళు. బాగా కొట్టుకుంటే తెల్లారిన తర్వాత మేమేమనుకునేవాళ్ళమో తెలుసా? అబ్బబ్బబ్బబ్బా ఈ సంవత్సరం క్రిస్మస్ పండగ బ్రహ్మాండంగా జరిగింది అనుకునేవాళ్ళు. అంటే మాకు తెలిసి పండగ అంటే ఏంటి? నిజమే, నామకార్థ భక్తి జీవితం చేసే అనేక మంది క్రైస్తవులు తినటం పండగ అనుకుంటారు, త్రాగటం పండగ అనుకుంటారు, కొత్త ఖరీదైన బట్టలు కట్టుకోవటం పండగ అనుకుంటారు, ఇంటిని చక్కగా డెకరేట్ చేసుకోవటం పండగ అంటారు. దైవజన్మ, క్రైస్తవ జీవితంలో నిజమైన పండగ ఏదో చెప్పమంటారా? క్రైస్తవ జీవితంలో నిజమైన పండగ బ్రతుకును మార్చుకోవటమే నిజమైనటువంటి పండుగ. దాన్ని మించిన పండుగ నాకు తెలిసి ప్రపంచంలో మరొకటి ఏది లేదు అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. బ్రతుకును మార్చుకోకుండా, జీవితాలను మార్చుకోకుండా, బ్రతుకులను దిద్దుకోకుండా ఒక వ్యక్తి లోకపరంగా ఎలాంటి పండగలు ఆచరిస్తే ఆమోసు గ్రంథంలో దేవుడు ఏమంటాడో తెలుసా? మీ పండుగలు నాకు అసహ్యం. బ్రతుకును మార్చుకోకుండా, జీవితాలు మార్చుకోకుండా, నామకార్థంగా ఇలా పండగలు మీరు ఆచరిస్తే ఆమోసు గ్రంథంలో అంటాడు,
ఓ ఇశ్రాయేలీలారా, యోధా జనమా, బ్రతుకును మార్చుకోకుండా మీరు ఆచరించే పండగలంటే నాకు అసహ్యం. పండుగ దినాల్లో బలిపీఠ మీద మీరు అర్పించే ఆ ధూపం నేను అసహించుకుంటున్నాను అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను అందించబోయే ఓ దివ్యమైన సందేశం ఏంటంటే, బ్రతుకును మార్చుకోవటమే నిజమైనటువంటి పండుగ. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని రోజుల్లో జస్ట్ ఇంకొక 18 రోజుల్లో నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరాంతపు దినాల్లో మన బ్రతుకును మార్చుకుని నూతనమైన వ్యక్తులుగా మనం అడుగుపెట్టి 2024 సంవత్సరం అంతా మీరు మీ కుటుంబాలు జయోత్సవంతో దేవుని చేతిలో ఊరేగించబడును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. మరోసారి ఆమేన్. బ్రతుకును మార్చుకోకుండా ఎన్ని పండగలు ఆచరించినా ఆ పండగ దేవునికి అసహ్యం. నేను ఎరిగిన ఒక పెద్ద పాస్టర్ గారు ఎప్పుడు ఈ మాట భలే చెప్తారు. కొంతమంది క్రైస్తవులు ఈ క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే ఇంటి మీద స్టారు, ఇంటి ముందు క్రిస్మస్ ట్రీ, డిస్కో లైట్లు, సీరియల్ లైట్లు పెట్టుకోవటం తప్పు అని కాదు నేను అనేది. ఆ పెద్ద పాస్టర్ గారు ఏమనేవాళ్ళంటే, ఓపర్ స్టార్ అందర్ బార్, ఓపర్ స్టార్ అందర్ బార్, బార్ తర్వాత వార్, 3వ ప్రపంచ యుద్ధం భార్యాభర్తల మధ్య. ఇలా ఒకడు పండగను ఆచరిస్తే ఆ పండగ వాడికి సంతోషాన్ని కలుగు చేస్తుందేమో కానీ, ఆ ఇంటి వారికి సంతోషాన్ని కలుగు చేస్తుందేమో కానీ, దైవజనమా, మనం ఆచరించే పండుగ, నా హృదయపు లోతులో నుంచి చెప్తున్న మాట, మనం ఆచరించే పండుగ పరలోకమందలి దేవునికి సంతోషాన్ని కలుగు చేయునుగాక. మనం ఆచరించే పండుగ పరలోకమందలి దేవదూతలకు సంతోషాన్ని కలుగు చేయునుగాక. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, భూలోకంలో ఏం జరిగితే పరలోకం సంతోషిస్తుంది? ఒకసారి చూడండి. ఇలాంటి ఖరీదైన బట్టలు కట్టుకొని 1,50,00,000 రూపాయల ఖరీదైన కారులో నేను దేవుని చేత ఆశీర్వదించబడిన వాణ్ణి అని 1,50,00,000 రూపాయల ఖరీదైన కారులో తిరుగుతూ, చూడండి, ఖరీదైన బట్టలు కట్టుకొని క్రిస్మస్ దినాల్లో నా ఇంటిని బాగా డెకరేట్ చేసుకొని బహు ఘనంగా నేను కనపడితే దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడా అంటే, బైబిల్లో చూస్తే వాటిని బట్టి ప్రభు సంతోషించడు. పరలోకం కానీ పరలోకమందలి దేవుడు కానీ దేనిని బట్టి సంతోషిస్తారో లేఖనాల్లో చూస్తే బైబిల్లో రాయబడిన మాట, ఒక్క పాపి మారు మనసు పొందితే, ఒక్క మనిషి తన బ్రతుకును మార్చుకొని పాప జీవితాన్ని విడిచిపెట్టి తన బ్రతుకులో ఒక మనుషుడు తన బ్రతుకును మార్చుకొని పవిత్రంగా బ్రతకటం ప్రారంభిస్తే మారు మనసు పొందిన ఆ ఒక్క పాపిని బట్టి పరలోకమంతా సంతోషిస్తూ ఉంటుందట. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన, సెమీ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన దైవజనమా, మీరు తిరిగి వెళ్తుండగా ఏదో ఒక వాక్యం తప్పకుండా మిమ్మల్ని తాకుతుంది. నిశ్చయంగా ఈ రాత్రి తన వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించబోతున్నాడు. లైవ్లో ఎన్ని వేల మంది వాక్యం వింటున్నారో నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. జ్ఞాన సత్య సంపూర్ణమైన ఆయన వాక్కు ఈ రాత్రి మిమ్మల్ని దర్శిస్తూ ఉంటుండగా, వాక్యం చేత మన బ్రతుకులను మార్చుకొని ఈ స్థలంలో నుంచి మనం వెళ్తూ ఉంటే పరలోకమందలి దేవుడు మనలను బట్టి ఆయన గంతులు వేయునుగాక. ఏం మార్చుకోవాలి? ఏంటి క్రైస్తవ జీవితంలో నిజమైన క్రిస్మస్? నేను ఈ మాటలు చెప్తాను. నాతో కలిసి ఈ మాటలు నాతో చెప్పడానికి ప్రయత్నం చేయండి. వారు ఆ నక్షత్రమును చూచి ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకగా ఆయనకు సమర్పించిరి.
దూత చేత హెచ్చరించబడిన వారై వేరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఎవరిని గూర్చి రాయబడిన మాటలు ఇవి? జ్ఞానులను గూర్చి రాయబడిన మాటలు. జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఆ ఇంటిలోకి వచ్చి యేసు ప్రభువును మాత్రమే ఆరాధించారు. దైవజనమ, మనమందరం ఎవరమంటే యేసును మాత్రమే ఆరాధించే ప్రజలం. యేసును తప్ప ప్రపంచంలో దేనికి మనం మొక్కం, దేని ఎదుట సాగిలపడం. ప్రతి క్రైస్తవుని గుండెల్లో యేసు ఒక్కడే ఆరాధనీయుడని, యేసును మాత్రమే ఆరాధించే ప్రత్యక్షత ప్రభు మనకిచ్చాడు. ఎస్, ప్రతి క్రైస్తవుడు తను తిన్నా తినకపోయినా, తను కడు పేద పరిస్థితి అనుభవించిన, తనకు కలిగిన దానిలో దశమ భాగమని, కానుకలని, కృతజ్ఞతార్పణలని జ్ఞానులు అర్పించినట్లుగా దేవునికి కానుకలు అర్పిస్తూ ఉన్నారు. ఒకవైపు ఆరాధిస్తున్నాం, రెండో వైపు అర్పిస్తున్నాం. అయితే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, ఈ జ్ఞానులు ప్రభువును ఆరాధించారు. వారి కలిగిన దానిలో శ్రేష్టమైన బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాణిని కానుకగా సమర్పించారు. ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత దూత జ్ఞానులను హెచ్చరిస్తున్నాడు. చూడండి ఈ మాట, జ్ఞానులారా, ఆరాధన అయిపోయింది. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళేటప్పుడు పాత మార్గం గుండా మరలా తిరిగి వెళ్ళొద్దు. నన్ను ఆరాధించడానికి వచ్చేటప్పుడు హేరోదు మార్గం గుండా వచ్చారు. మీ దేశానికి తిరిగి వెళ్ళేటప్పుడు వేరొక మార్గం గుండా మీరు తిరిగి వెళ్ళండి అని దూత హెచ్చరిస్తే, ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు వారి మార్గాన్ని మార్చుకొని మరి ఒక మార్గం గుండా వాళ్ళ దేశానికి ప్రయాణమే వెళ్ళారు. దైవజనమ, ఈ రాత్రి ఈ ప్రార్థన కూటానికి వచ్చిన నీ బ్రతుకులో నీవు అలా ఉన్నావు అని నేను అనను. కానీ ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో గతంలో సినిమాలు చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ నామకార్థ మార్గం గుండా ఒకవేళ ఈ రాత్రి నువ్వు ప్రార్థనకు వస్తే, నా ప్రభు ఏమంటాడు తెలుసా? నీ మార్గాన్ని మార్చుకొని ఒక నూతన వ్యక్తిగా మారు మనసు పొంది ఈ స్థలంలో నుంచి ప్రతి బిడ్డ బయలుదేరి వెళ్ళునుగాక. ఏంటి క్రిస్టమస్? మన బ్రతుకును మార్చుకోవటమే క్రిస్టమస్. మన మార్గాలను, మన పద్ధతులను, మన జీవిత విధానాలను, దేవునికి ఆయాసకరమైన నడవడికను మార్చుకొని నీతిగా బ్రతకటమే వాక్యానుసారంగా నిజమైన క్రిస్టమస్. ఇప్పుడు ఒక ప్రశ్న, వాళ్ళు ప్రభువుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఇందాక చెప్పే కదా, ఏ మార్గం గుండా వచ్చారు? హేరోదు మార్గం గుండా వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు వేరొక మార్గం గుండా వెళ్ళారు. చిన్న ప్రశ్న, అసలు హేరోదు మార్గం ఎలాంటిది? మరి ఒక మార్గం గుండా మన ప్రయాణమై వెళ్ళటం అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? హేరోదు అనగా 4 భయంకరమైన గుణాలు అతనిలో చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు అందినంత వరకు 3 హేరోదులు ఉన్నారు. అది బిరుదు. గమనించండి, హేరోదు అని అనటంతో బైబిల్లో కొన్ని అవలక్షణాలు కలిగినటువంటి వ్యక్తిత్వాలు వారిలో మనం చూస్తాం. యేసు ప్రభు పుట్టిన దినాల్లో 2 సంవత్సరాల లోపు మగబిడ్డలందరినీ చంపమని మరణ శాసనాన్ని జారీ చేసిన ఆ హేరోదు పేరు మహాహేరోదు. బాప్తిస్మమిచ్చి యోహానును శిరచ్ఛేదనం చేసి చంపబడిన సెలవిచ్చినటువంటి హేరోదు అగ్రిప్ప. అపోస్తులైన యోహానును శిరచ్ఛేదనం చేసి చంపించి పేతురును కూడా అలాగే చంపమని మరణశాసనాన్ని జారీ చేసిన హేరోదు, ఆ హేరోదు పేరు హేరోదు అంతిప. హేరోదు అగ్రిప్ప, హేరోదు మహాహేరోదు. 3 హేరోదులు బైబిల్లో మనం చూస్తాం. మెట్టుకు దైవజనమ, హేరోదు అనగా సగము యూదుడు అని చరిత్రకారులు చెప్తారు. ఏ యూదుడు? సౌండ్ పెంచాలి పెద్దగా. అంటే సగం యూదుడు, సగం ఎదోమీయుడు. పూర్తిగా యూదుడు కాదు, అలాగని పూర్తిగా ఎదోమీయుడు కాదు. హేరోదును ఆ రోజుల్లో చరిత్రకారులు ఏమని పిలిచేవాళ్ళు అంటే సగం యూదుడు అని పిలిచేటువంటి వాళ్ళు.
వీళ్ళు సగం యూదుల మార్గం గుండా, అంటే కొంత ఎదోము మార్గం, కొంత యోధా మార్గం, ఈ నామకార్థ స్థితిలో జ్ఞానులు దేవుని దగ్గరకు వచ్చారు. ఇప్పుడు దేవుడు అంటాడు, నా దగ్గరకు వచ్చేటప్పుడు నామకార్థంగా వచ్చారేమో కానీ, ద్విమనస్సుతో వచ్చారేమో కానీ, రెండు తలంపుల మధ్య వచ్చారేమో కానీ, రెండు జీవితాలతో వచ్చారేమో కానీ, ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీ మార్గాన్ని మార్చుకొని రెండు తలంపుల మధ్య మీరు బ్రతకకుండా, ద్విమనస్సుతో మీరు బ్రతకకుండా, ఇక మీదటి నుండి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఒకే దర్శనంతో మీరు బయలుదేరి వెళ్ళుదురుగాక అని జ్ఞానులతో చెప్తున్నాడు. దైవజనమా, ప్రభు దగ్గరకు వచ్చిన ఆయన పిల్లలైన మనం బోధించే నేను కావచ్చు, వాక్యం వింటున్న మీరు కావచ్చు, నామకార్థ స్థితిలో ఏ క్రైస్తవుడు బ్రతకూడదు. హేరోదు అంటే సగము యూదుడు, అంటే కొంత దేవుడు కొంత లోకం, కొంత ప్రార్థన కొంత లోకపు కార్యక్రమాలు. ఇది నామకార్థ స్థితిని చూపిస్తా ఉంది. ఓసారి నేను విన్నాను, దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దీని గురించి చెప్తూ, నామకార్థ క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, ఆ దైవజనుడు చెప్తూ ఇలా అంటాడు, ఆదివారపు ఆరాధనకు వచ్చేటప్పుడు బహు గంభీరంగా పాట పాడతాడట. ఏమని? స్తోత్రబలి స్తోత్రబలి అని బహు గంభీరంగా పాట పాడతాడట. ఆ పాట అంతా అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు బాహుబలి సినిమా టికెట్ దొరికిద్దా దొరకదా అనుకుంటాడంట. అంటే స్తోత్రబలి స్తోత్రబలే, స్తోత్రబలి స్తోత్రబలే, బాహుబలి బాహుబలే. ఇది నామకార్థ ఆధ్యాత్మిక స్థితి. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఓ చక్కటి వర్తమానం విన్నప్పుడు ఆ వర్తమానం యొక్క ముగింపులో ఒక పాట పాడతారు. ఏం పాట అంటే, మార్గము చూపుము ఇంటికి అనే పాట ఉంది కదా, మార్గము చూపుము ఇంటికి, పశ్చాత్తాప పాట. ఆ పాట చాలా గంభీరంగా పాడి ఆరాధన అయిపోయి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకుంటాడట, అత్తారింటికి దారేది సినిమా టికెట్ దొరికిద్దా దొరకదా అనుకుంటాడంట. పరిశుద్ధ గ్రంథం ఈ స్థితిని ఏం చెప్తుందో తెలుసా? నామకార్థ క్రైస్తవ స్థితి. ఆదివారం మందిరంలో కనపడతాడు, ఆదివారం సాయంత్రం బ్రాందీ షాపులో కూడా కనపడతాడు, ఆదివారం ఆరాధనలో కనపడతాడు, ఆదివారం సాయంత్రం ఐమాక్స్ థియేటర్ దగ్గర కూడా కనపడతాడు. ఆదివారం మందిరంలో కనపడ్డ వ్యక్తి విశ్వాసి, సినిమా హాల్లో కనపడ్డ వ్యక్తి ఏం అట చూస్తున్నారండి? అంత సీరియస్ అయిపోయారేంటి? సినిమా హాల్లో కనపడ్డ వ్యక్తి అవిశ్వాసి, నామకార్థ భక్తి. దైవజనమ, చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మన నామకార్థ భక్తి జీవితాన్ని బట్టే, మన నామకార్థ స్థితిని బట్టే, నులువెచ్చని స్థితిని బట్టే దేవుని యొద్ద నుండి పొందుకోవలసిన ఎన్నో ఈవులు నీ బ్రతుకులో నువ్వు పొందుకోలేకపోతున్నావు అన్న సంగతి గ్రహించు. దేవుడు ఎన్నో కార్యాలు నీ బ్రతుకులో చేయాలని నేను ఆశపడ్డా, బలిష్టమైన తన బాహువును నీ పట్ల చాపాలని దేవుడు ఆరాటపడినా, కోరుకున్నా, మనలో ఉన్న నామకార్థ స్థితి, మనలో ఉన్న నులివెచ్చని స్థితి దేవుని ఆశీర్వాదానికి నోచుకోకుండా అయిపోతూ ఉంది. ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక చోట అంటాడు కదా, నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నులివెచ్చని స్థితిలో బ్రతుకుతుంటే, నామకార్థ స్థితిలో బ్రతుకుతూ ఉంటే, కొంత దేవుడు కొంత లోకం, కొంత ప్రార్థన కొన్ని చీకటి కార్యక్రమాలని నులివెచ్చని స్థితిలో బ్రతుకుతూ ఉంటే, ఈ రాత్రి ఈ కూడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? కనీసం ఈ రాత్రైనా నీ బ్రతుకును మార్చుకుంటావని నా దేవుడు ఆశపడుతున్నాడు. కనీసం ఈ రాత్రైనా మన జీవితాన్ని దిద్దుకోవాలని నీ నిమిత్తమే, నీ కోసమే దేవుడి దివ్యమైన కోటాన్ని ఏర్పాటు చేశాడు. నులివెచ్చని స్థితిలో నేను బ్రతికినా, నులివెచ్చని స్థితిలో నీవు బ్రతికినా, నులివెచ్చని స్థితిలో ఏ క్రైస్తవుడు బ్రతికినా మన జీవితంలో ఏం జరుగుతుందో బైబిల్లో ఒక వేదనాభరితమైన మాట చెప్తాను. ప్రవక్త అయిన ఏలియా, ఆయన్ని బైబిల్ పండితులు అంటారు ఫైర్ బ్రాండ్,
క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎంతో, పాత నిబంధనలో ప్రవక్త అయిన ఏలియా అంత, ఫైర్ బ్రాండ్. అలాంటి గొప్ప సేవకుడున్న దినాల్లో 3.5 సంవత్సరాలు దేశంలో చినుకైనా వర్షమైనా మంచైనా లేకుండా దేవుడు తన చేతిని బిగబెట్టాడట. ఎందుకు మంచు పడలేదు, వర్షం పడలేదు, చినుకు పడలేదు, దేశమంతా ఎందుకు కరువు కాటకాల మధ్య చిక్కుకుంది అని లేఖనాలు చూస్తే ప్రజలు ద్విమనస్సుతో బ్రతకటాన్ని బట్టి. దైవజనమా, ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితంలో కూడా నీకు రావలసిన దీవెన నీకు దొరకకుండా, నీవు పొందుకోవలసిన ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా, ఒకవేళ ఏ విషయంలోనైనా దేవుడు తన చేతిని బిగబెట్టాడేమో, దేవుడు తన చేతిని బిగబెట్టాడేమో, నీ వ్యాపార విషయంలో దేవుడు చేతిని బిగబెట్టాడేమో, నీ పిల్లల ఉద్యోగ విషయంలో దేవుడు చేతిని బిగబెట్టాడేమో, నీ ప్రమోషన్ విషయంలో దేవుడు చేతిని బిగబెట్టాడేమో, నీకు దక్కాల్సింది నీకు దక్కకుండా, నీకు దొరకాల్సింది నీకు దొరకకుండా, ఏ విషయంలోనైనా దేవుడు ఒకవేళ నీ విషయమై చేతిని బిగబెట్టాడేమో. ఈ జీవితం ఒకవేళ దీనికి కారణమేమో. నా ప్రార్థన, ఈ రాత్రి దేవుడి కూడిక ఏర్పాటు చేయటంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ విషయములో దేవుడు తన చేతిని బిగబట్టాడో, బిగబట్టబడిన దేవుని హస్తం ఈ రాత్రి నీ విషయమై విప్పబడునుగాక, నీ పిల్లల విషయమై విప్పబడునుగాక, నీ ఉద్యోగ విషయమై విప్పబడునుగాక, నీ వ్యాపార విషయమై విప్పబడునుగాక. 2023 సంవత్సరం ఏ విషయంలో దేవుడు తన చేతిని బిగబట్టాడో, 2024 సంవత్సరంలో నీ కుటుంబ విషయమై దేవుడు తన హస్తాన్ని విప్పునుగాక. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. అలా విప్పాలి అంటే ప్రవక్త అయిన ఏలియా గ్రహించి అంటాడు, ఇశ్రాయేలీలారా, ఎంతకాలం 2 తలంపుల మధ్య బ్రతుకుతారు? ఒకవైపు సినిమాలని, మరొక వైపు ప్రార్థనని, ఒకవైపు బ్రాందీ షాప్ అని, మరొక వైపు మందిరమని, ఒకవైపు లోకపాచారమని, మరొక వైపు దేవుని కార్యక్రమాలని. ఎంతకాలం నులివెచ్చని స్థితిలో బ్రతుకుతారో? దేవుడు తన చేతిని బిగబట్టున్నట్లుగా మీ ద్విమనస్సును వదిలిపెట్టి ఏక మనస్సుకు రండని కర్మేలు పర్వతం మీదకి పిలిచి వర్తమానం ఇచ్చి ఒక అద్భుత కార్యం ఆ స్థలంలో జరిగిస్తే, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రజలు పశ్చాత్తాపడి ఒకే మనస్సుతో బ్రతుకుతామని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నారు. ఎప్పుడైతే ఒకే మనస్సుతో బ్రతుకుతామని తీర్మానం చేసుకున్నారో, బిగబట్టబడిన దేవుని హస్తాన్ని దేవుడు విప్పాడు, సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించాడు. 3.5 సంవత్సరాల కరువును 1 సంవత్సరంలోనే దేవుడు కొట్టేసేసేసాడు. ఎందుకు దేవుడు తన చేతిని విప్పాడు అంటే, ఏక మనస్సుతో వాళ్ళు బ్రతకటాన్ని బట్టి. దైవజనమా, మీరు అలా బ్రతుకుతున్నారు అని నేను అంటలేదు, కానీ ఒకవేళ మీలో ఎవరైనా ఆ నులివెచ్చని స్థితిలో బ్రతుకుతూ ఉంటే ఒకసారి ఆలోచించు. ఎంతకాలం ఆ నులివెచ్చని స్థితి, ఎంతకాలం ఆ నామకార్థ బ్రతుకు, అటొకడుగు ఇటొకడుగు వేస్తూ నులివెచ్చని స్థితిలో ఎంతకాలం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటావు? ఈ నులివెచ్చని స్థితిలో బ్రతుకుతూ ఉంటే, 2 తలంపుల మధ్య బ్రతుకుతూ ఉంటే ఏం జరిగిద్దో ఒక మాట చెప్తా. ఆ తండ్రికి చదువు అంటే బాగా ఇష్టం, కానీ చదువుకోలేకపోయాడు. కొడుకును బాగా చదివించాలనుకున్నాడు. వాడు 3వ తరగతికి వచ్చాడు. రే నాన్నా, నువ్వు బాగా చదువుకో, నువ్వు చదువుకుంటానంటే నా రక్తమమ్మేనే నేను చదివిస్తాను రా అని బుద్ధి మాటలు చెప్పి మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. వాడు 3వ తరగతికి వచ్చిన తర్వాత సోషల్ స్టడీస్ టీచర్ గారు పాఠం చెప్పాడు. భూమి గుండ్రముగా ఉండును అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇక వాడు స్కూల్లో విన్నాడంటే, ఆ స్కూల్లో విన్నది మొదలుకొని ఇంటికి వచ్చేదాకా వేమన పద్యంలాగా పాట పాడుకుంటా వస్తున్నాడు. ఏమని? భూమి పెద్దగా చెప్పాలి, భూమి గుండ్రముగా ఉండును, భూమి గుండ్రముగా ఉండును. పాడిందే పాట పాడుకుంటా ఇంటికి వచ్చాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ నాన్న పొలం నుంచి వస్తున్నాడు. వాళ్ళ నాన్నను చూసి పుస్తకాలు ముందేసుకొని ఇంకా పెద్దగా చదవటం స్టార్ట్ చేశాడు. మన పిల్లలు ఉంటారు కదా, వాడు అప్పుడు దాకా ఆడుకుంటాడు, కానీ స్కూటర్ సౌండ్ వినపడిందా, అబ్బా, వాడి దగ్గర మర్యాద రామన్న బయలుదేరతాడు. ఎక్కడ లేని విద్యావేత్త బయలుదేరతాడు, పుస్తకాలు ముందేసుకొని చదువుతాడు. ఇక వాళ్ళ నాన్న రావటం చూసి
పెద్దగా చదువుతున్నాడు. భూమి గుండ్రముగా ఉండును అని చదువుతున్నాడు. వాళ్ళ నాన్న కొడుకు దగ్గరికి వచ్చి తలకాయ మీద పెట్టమని కొట్టి, ఎవడో నీకు చదువు చెప్పింది అన్నాడు. మా టీచర్ గారేనండి అన్నాడు. ఎట్లా ఉందరా భూమి? ఏం చెప్పాడు మీ టీచర్ గారు? భూమి గుండ్రముగా ఉండునని చెప్పాడు డాడీ అన్నాడంట. వాళ్ళ డాడీ అన్నాడంట, రేయ్ భూమి ఎట్టుంది చెప్పు, ఎట్టుంది చెప్పు. అరే బలపరుపుగా ఉన్న భూమిని పట్టుకొని భూమి గుండ్రంగా ఉండని చెప్తావింట్రా? నాకు డౌటు, మీ టీచర్ గారికి మెదడు మోకాల్లో ఉన్నట్టుంది, నేను కొత్త పాఠం నేర్పుతాను చెప్పరా అన్నాడంట. లేదు నాన్న, మా టీచర్ గారు చెప్పాడు. ఒరే టీచర్ గారు చెప్పటం కాదురా, నువ్వు ఆలోచించు. గుండ్రం అంటే ఎట్టుంటుంది? ఎట్టుంటుంది కదా. ఈ భూమి చూస్తే ఎట్టుంది? బలపరుపుగా ఉంది కదా. బలపరుపుగా ఉన్న భూమిని పట్టుకొని గుండ్రం అంటావేంట్రా? నేను కొత్త పాఠం నేర్పుతానని చెప్పని వాళ్ళ నాన్న కొత్త పాఠం స్టార్ట్ చేశాడంట. ఏమని? భూమి బల్లపరుపుగా ఉండును. వాడు కూడా ఆలోచించాడు, మా నాన్న చెప్పిందే కరెక్ట్ అనుకుంటా, గుండ్రం అంటే ఎట్టుంటుంది కదా, మరి గుండ్రంగా లేదు కదా భూమి, బలపరిపే రైట్ అనుకొని ఇప్పుడు కొత్త పాఠం స్టార్ట్ చేసాడు. భూమి బలపరుపుగా ఉండును, భూమి బలపరుపుగా ఉండునని. తెల్లారింది, స్కూల్కి వెళ్ళాడు. వాడు అదృష్టమో దురదృష్టమో నన్ను అడగొద్దు. అడగటం టీచర్ గారు ఈయన్నే అడిగాడట. రే జాన్, భూమి ఎట్లా ఉండుండ్రా అన్నాడట. వాడు టకామని లేచి సీరియస్గా అంటాడట, అనుమానమే లేదు సార్, భూమి బలపరుపుగా ఉండును అన్నాడంట. టీచర్ గారికి అర్థం కాక, నేను చెప్పింది ఏంటి, ఈడు నాకు కొత్త పాఠం చెప్తున్నాడని బెత్తం ఉంటుంది కదా, మొత్తానికి వీపు మీద ఎడా పెడా కొట్టాడట. ఎవరు చెప్పారా నీకు భూమి బలపరుపుగా ఉండునని? మా నాన్న చెప్పాడు సార్. కొట్టి, లేదురా భూమి గుండ్రంగా ఉంటుంది, ఇంకొకసారి బల్లపరుపు అన్నావా నీ వీపు విమానం మోతెక్కిద్దే, భూమి గుండ్రంగా ఉండును, ఇదే నువ్వు చెప్పాలన్నాడు. వీడికి అర్థం కాల. బలపరుపు అంటేనేమో టీచర్తో తంట, గుండ్రం అంటేనేమో నాతో తంట. ఏం చేయాలో అర్థం కాక ఈ కాల పిల్లలు మహామేధావులుగా వాడు లాజిక్గా ఆలోచించి, ఇంట్లో ఉన్నప్పుడేమో నాన్న దగ్గర ఉన్నప్పుడు నాన్న పాట పాడుతున్నాడు, స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో పాట పాడుతున్నాడు. స్కూల్లో టీచర్ గారు అడిగితే అంటాడంట, అనుమానమే లేదు సార్, భూమి గుండ్రంగా ఉండును అంటున్నాడంట. ఇంటికి వెళ్తే రే భూమి ఎట్లా ఉండును అని అంటే వాళ్ళ నాన్నతో అంటాడు, నాన్న అనుమానమే లేదు నాన్న, 100% భూమి బలపరుపుగానే ఉండు నాన్న అంటున్నాడంట. అంటే స్కూల్ దగ్గర స్కూల్ పాట చెప్పండి ఏమండి, ఏం పాట? డాడీ పాట, అమ్మ పాట పాడవచ్చు కదయ్యా. సరే, స్కూల్ దగ్గర స్కూల్ పాట, ఇంటి దగ్గర ఇంటి పాట. మొత్తానికి తెలివితో మెయింటైన్ చేశాడు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చాయి. వాడు అదృష్టమో దురదృష్టమో నన్ను అడగొద్దు, అదే ప్రశ్న వచ్చింది. ఏ ప్రశ్న? భూమి ఎట్లా ఉండును. ఏమని రాస్తాడో తెలుసా? సార్ స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం డౌట్ లేదు సార్, స్కూల్లో మాత్రం గుండ్రంగానే ఉంటుంది సార్. మరి అదేం విచిత్రమో నాకు తెలియదండి. మా స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపు బలపరుపు అయిపోద్ది సార్. డౌట్ లేదు సార్, స్కూల్లో మాత్రం గుండ్రమే. డౌట్ లేదు సార్, ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం బలపరుపే. కింద కంక్లూజన్ రాస్తాడంట, గుండ్రమో బలపరుపో మీరే తెలుసుకోండి సార్ అని రాశాడంట. దైవజనమా, వేదంతో ఈ మాట చెప్తున్నా. ఆశీర్వదించే దేవుడు మన దేవుడైనా ఆశీర్వాదానికి నోచుకోకపోవటానికి, కన్నీళ్లు తుడిచే దేవుడు నీ దేవుడైనా, నీ నా క్షేమానికి ఆధారుడైన దేవుడు ఆయనైనా, మన బ్రతుకులో ఆయన దీవెనకు నోచుకోకపోవటానికి నులువెచ్చని నామకార్థ స్థితే కొన్నిసార్లు కారణమవుతుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మీరందరూ ఎరుగుదురు కదా, రక్షింపనేరకయుండునట్లు, సౌండ్ పెంచాలి అందరూ, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. రక్షించాలని తన బాహువును చాపి మనను పైకి లేవనెత్తాలని దేవుడు అనుకున్న ప్రతిసారి నీకు నీ దేవునికి మధ్యలో ఏదో పాపం అడ్డుగోడగా నిలిచుందని యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు.
ఈ రాత్రి వాక్యం వింటున్న యవన తమ్ముళ్ళారా, ఈ రాత్రి వాక్యం వింటున్న యవన చెల్లెళ్ళారా, ఒక దైవజనుడిగా నా హృదయపు లోతులో నుంచి మీతో ఈ మాట పంచుకుంటున్నాను. మీకు మీ దేవునికి మధ్యలో ఏ పాపం అడ్డుబండగా నిలిచిందో ఆలోచించండి. ఏ అపవిత్రత అడ్డుబండగా నిలిచిందో ఆలోచించండి. త్రాగుడు అడ్డుబండగా నిలిచిందా? అక్రమ సంబంధాలు అడ్డుబండగా నిలిచాయా? దుష్ట స్నేహితులు అడ్డుబండలుగా నిలిచాయా? సెల్ ఫోన్లో పోర్నోగ్రఫీ ఒకవేళ అడ్డుబండగా నిలిచిందా? నీ కంటిలో ఉన్న కాముకత్వం ఒకవేళ అడ్డుబండగా నిలిచిందా? దేవునికి ఆయాస్కరమైన ఏ అపవిత్రత అడ్డుబండగా నిలిచిందో ఈ రాత్రి వాక్యం వింటుండగా ఆ అడ్డుబండను నువ్వు పడగొట్టగలిగితే ఈ రాత్రి దేవుడు తన హస్తాన్ని చాపి నిన్ను పైకి లేవనెత్తునుగాక. నీ కుటుంబాన్ని నా దేవుడు లేవనెత్తునుగాక. ఈ రాత్రి ఈ కూడిక దేవుడు ఏర్పాటు చేయటంలో ఉన్న ప్రధాన ఉద్దేశం, నీకు నీ దేవునికి మధ్యలో ఏ పాపపు అడ్డు కూడా నిలిచిందో దాన్ని పడగొట్టుకుని నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టుదుముగాక. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానులతో చెప్తున్నాడు దూత, నైనా మీరు వచ్చేటప్పుడు నామకార్థ స్థితిలో వచ్చారు, హేరోదు మార్గం గుండా వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు పాత మార్గంలో వెళ్ళొద్దు. అందరూ చెప్పాలి, వేరొక మార్గం గుండా మీరు బయలుదేరి వెళ్ళండి. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అలాంటి నామకార్థ స్థితిలో బ్రతుకుతుంటే మీరు తిరిగి వెళ్ళక మునిపే ఒక తీర్మానం చేసుకొని నూతన మార్గంలో మీరు ప్రయాణమై వెళ్ళుదురుగాక. రెండవది, హేరోదు పదవీ వ్యామోహం కలిగిన వాడు. తన పదవీ వ్యామోహాన్ని తీర్చుకోవటానికి భయంకరమైన నరవధ జరిగించినవాడు. ఎలాగంటే జ్ఞానులు మార్గం తప్పి హేరోదు దగ్గరకు వచ్చారు. ఏమని అడిగారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆల్రెడీ అప్పటికి యూదులకు రాజుగా ఉందెవరు? హేరోదు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అనేసరికి వాని లోపట భయం కలవరం పుట్టుకొచ్చి, నేను యూదులకు రాజు అయి ఉండగా మరొకడు యూదులకు రాజుగా పుడితే అంటే నా కుర్చీ ఏమైపోయినట్టు? నా కుర్చీ కాదు, హేరోదు కుర్చీ ఏమైపోయినట్టు? నా పదవికి ఎసరు వచ్చినట్టే కదా, నా పదవి పోయినట్టే కదా, నా సింహాసనాన్ని కోల్పోయినట్లే కదా అని చెప్పి పదవి కాంక్షతో, కుర్చీ దాహంతో, అధికార దాహంతో ఈ కర్కోటకుడు ఏం చేశాడో తెలుసా? యెరూషలేం, బెత్లెహేం, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాల లోపున్న మగబిడ్డలందరినీ, విన్నారు ఈ మాట? 2 సంవత్సరాల లోపున్న మగబిడ్డలందరినీ చంపమని చెప్తే, దైవజన్మ అప్పుడే ఆ తల్లి గర్భంలో పుట్టినటువంటి ఆ పసికందును ఆ తల్లి కవిగిటిలో నుంచి లాగి, చరిత్రకారులు చెప్తారు, అట్లా ఎగరేసేట కత్తితో అట్లా 2 ముక్కలు చేశారట. కళ్ళ ముందు కొడుకునట్లా చంపుతూ ఉంటే ఒక్కొక్క తల్లి, అయ్యా అయ్యా, నవమాసాలు మోసావు, ప్రయాసపడ్డాం, వివాహమైన 15 సంవత్సరాల తర్వాత లేక సంతానం కలిగింది, అయ్యా చంపొద్దని కాళ్ళు వేళ్ళు పట్టుకొని ఏడ్చిన ఆ కర్కోటకులు ఏం చేశారో తెలుసా? గమనించండి, అలా పైకి లేపి తల్లిదండ్రుల కళ్ళ ఎదుటే 2 ముక్కలు చేసి, కొన్ని వందల, చరిత్రకారులు చెప్తారు, కొన్ని వందల మంది పసికందులను నిర్దాక్షిణంగా ముక్కలు ముక్కలుగా తల్లిదండ్రులు ఎదుటే నరికి చంపించేశారట. ఎందుకంత నరవధ జరిగింది? హేరోదు యొక్క అధికార దాహం, పదవి వ్యామోహం. నేను కుర్చీ మీద కూర్చోవాలి, సింహాసనం మీద కూర్చోవాలని కుర్చీ కోసం కొట్లాడుకోవటానికి వేల మంది పసికందులను చంపించేశాడు. దైవజనమ, ఒక బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? హేరోదు చనిపోయాడు, కానీ హేరోదు మీద పరిపాలన చేసిన ఆ పదవి దాహం కలిగిన ఆత్మ నేటికి బ్రతికే ఉంది. అది సంఘాలలో పనిచేస్తూ ఉంది. ఏ సంఘంలో చూసినా చూడండి, కొట్లాట్లేగా.
ఏ సంఘంలోనైనా చూడండి వివాదాలేగా. సంఘ పెద్దల మధ్య గొడవ, సంఘంలో నాకు గుర్తింపు లేదని గొడవ, సంఘంలో నాకు ప్రమోషన్, నాకు గౌరవాన్ని ఇవ్వలేదని గొడవ, దైవ సేవకుల మధ్య గొడవ, పాస్టర్ల మధ్య గొడవ. కారణం ఈ వివాదాలన్నీ ఎక్కువ శాతం దేని కొరకై అంటే పదవి వ్యామోహం కలిగి. కారణం ఏంటంటే హేరోదు చనిపోయాడు, కానీ హేరోదు మీద పరిపాలన చేసిన దురాత్మ చనిపోకుండా ఎన్నో సంఘాలను ముక్కలు ముక్కలు చేస్తావు. ఏ సంఘాల్లో చూసినా అధికార దాహమే కదా, ఏ సంఘాల్లో చూసినా ఆధిపత్యపు పోరే జరుగుతుంది కదా. కారణం ఏంటో చెప్పమంటారా? క్రైస్తవ జనం ఆలోచించండి. హేరోదు చచ్చాడు, కానీ హేరోదు మీద పరిపాలన చేసిన ఆ పదవి వ్యామోహం కలిగిన దురాత్మ ఎప్పటికీ చావలేదు. ఒక్క మాట చెప్తా, 21 సంవత్సరాల నుంచి సేవా అనుభవం కలిగిన ఒక దైవజనుడిగా, మీ అన్నగా, మీ కొడుకుగా, మీ తమ్ముడిగా చెప్తా. మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు వెళ్ళే సంఘాలలో పదవిని కోరుకోవద్దు, హోదాను కోరుకోవద్దు, కుర్చీని కోరుకోవద్దు. మీరు వెళ్ళే సంఘాలలో పదవిని కాదు, కానీ పరిచారకులుగా బ్రతకటానికి ఇష్టపడండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. వాక్యం ఉంటుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు. పెద్దగా చెప్పాలా? ఓసారి చింతల్లో మన బ్రాంచ్ మందిరం ఉంది. ఒకప్పుడు ఫంక్షన్ హాల్లో జరిగేది. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు, యూట్యూబ్లో మీ వాక్యం విన్నాం, చాలా బాగుంది, మీ సంఘం చాలా బాగుంది, వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. రావాలనిపిస్తే రాయ్యా అన్నా. అయ్యగారు, నేను ఒక్కడనే కాదు, నేను గనక కదిలితే నా వెనక 50 మంది ఉన్నారు, నాతో కలిపి 51. నేను మీ చర్చిలో అడుగు పెడితే నాతో పాటు 50 మంది మీ చర్చికి వస్తారు. అయ్యగారు, మంచిదయ్యా, దేవుడు ప్రేరేపిస్తే రండి అన్న. నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? నేను మీ చర్చికి వస్తా, కానీ 2 కండిషన్లు పెడతాను అయ్యగారు మీకు. నా కండిషన్లు ఒప్పుకుంటే మేమందరం మీ చర్చికి వచ్చేస్తామన్నాడు. నేను మనసులో అనుకున్నా, మహానుభావ, చర్చికి వచ్చే వాళ్ళకి నేను కండిషన్ పెట్టినట్టుగా నాకు తెలుసు, కానీ నా కండిషన్ పెట్టి పుణ్యాత్ముడు నువ్వే కనపడతా ఉన్నావు, ఇంతకా కండిషన్లు ఏంటో చెప్పు అన్న. అంటాడు, అయ్యగారు, నా కండిషన్లు చూసి నన్ను బాగొట్టుకుంటే నా వెనక ఎంతమంది అంట, అదే బ్లాక్ మెయిలా వైట్ మెయిలా ఏదో అంటారు కదా, బ్లాక్ మెయిలేనా, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, నన్ను చూస్తున్నారేమో, నా వెనక 50 మంది ఉన్నారు అన్నాడు. సరే, ఇంతకేంటో చెప్పయ్యా అన్న. మన చర్చిలో అన్నాడు, రాకమునిపే మన చర్చి అన్నాడు, వరసలు కలిపాడు. మన చర్చిలో నాకు ట్రెజరర్ పోస్ట్ కావాలండి అన్నాడు. ఏ పోస్టు? కొంచెం పెద్దగా చెప్పండి. ఏ పోస్టు? చర్చిలో నాకు ట్రెజరర్ పోస్ట్ కావాలండి అన్నాడు. నాకు అర్థం కాలే. బైబిల్లో ఇస్కరియోతు యోధా కూడా ట్రెజరర్ పోస్టే తీసుకున్నాడు. ఆ పోస్ట్ తీసుకొని ఉరేసుకొని చచ్చిపోయాడు. ఇంతకు మనోడు ఏం కావాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా. ఆ ట్రెజరర్ పోస్ట్ తీసుకొనే కదా ఇస్కరియోతు యోధా ఉరేసుకొని చచ్చిపోయింది. అంటాడు, అయ్యగారు, నేను మీ చర్చికి వస్తా, కానీ మన చర్చిలో నాకు ట్రెజరర్ పోస్ట్ కావాలండి అన్నాడు. నేను అన్నా, అయ్యా, మా చర్చిలో పదవులు ఏమీ లేవయ్యా అన్న. మరి చర్చిలో మీరెవరు అన్నాడు. మా చర్చిలో నేను నంబర్ 1 పన్నోడినండే, నేను పన్నోడినండి అన్న. మరి చర్చిలో మీరెవరు అన్నాడు. నేనే పాస్టర్ అన్న. మీ చర్చిలో ప్రెసిడెంట్ ఎవరు అన్నాడు. మా చర్చి వాళ్ళందరూ ప్రెసిడెంట్లేనండి అన్న. మీ చర్చిలో పన్నోళ్ళు ఎవరు అన్నారు. అందరూ పన్నోళ్ళేనండి. మా చర్చిలో అందరూ PA to PM అందరూ వాళ్ళే అన్న. నేను పిఏని, పిఏతో పాటు ఏమండి ప్రమోషన్లు ఇవేవి లేవండి, మాకు అంతా ఒకటేనండి, ఇవన్నీ లేవు అన్నాడు. తర్వాత సరే, అది పోతే పోయింది, కానండి రెండోది అడుగుతాను, రెండోది మిస్ చేసుకున్నారా? నన్ను కాదు మిస్ చేసుకునేది, నాతో పాటు నాతో పాటు 50 మందిని మిస్ చేసుకుంటారు అన్నాడు. సరే, రెండోది ఏంటో చెప్పయ్యా అన్న. ప్రతి ఆదివారం నాకు ఒక పాట ఇచ్చుకోవాలండి అన్నాడు. మనోడు పాటలు పిచ్చోడు. చర్చేసుకొచ్చి
గుట్టుగా మరుగుగా దీన మనస్కులమై నేల మట్టుకు తగ్గించుకొని దేవుని వాక్యమిని బ్రతుకును బాగు చేసుకుందాం అని అనుకునే ప్రజల కంటే కూడా సంఘంలో నాకు గుర్తింపు కావాలి, సంఘంలో నాకు అధికారం కావాలి, సంఘంలో ప్రజల చేత నేను మన్నన పొందాలి, నేను సంఘ పెద్దను కావాలి, ఆదివారం స్టేజ్ దగ్గర నిలవబడి పాటలు పాడాలని. గమనించండి, హేరోదు చనిపోయాడు కానీ హేరోదు మీద పరిపాలన చేసిన ఆ దురాత్మ మాత్రం సంఘాల్లో పనిచేస్తావు. అయ్యా ఏం కావాలి నీకు అన్నా. నాకు ప్రతి ఆదివారం ఒక పాట కావాలండి అన్నాడు. నేనన్నా ఇస్తా. అయితే ప్రతి ఆదివారం ఇస్తానని మాత్రం నేను చెప్పలేను. 10 సంవత్సరాలకు ఒక పాట ఇవ్వచ్చు, సంవత్సరానికి ఒక పాట ఇవ్వచ్చు అంటాడు. అయ్యగారు నన్నొక్కను చూస్తున్నారేమో. ఎంతమంది? నా వెనక 50 మంది ఉన్నారు అన్నాడు. నేను చెప్పా, అయ్యా నేను నిన్ను కించపరచట్లా, కానీ ఒక మాట అడుగుతా. అసలు ఆదివారపు ఆరాధనకి ఎందుకు నువ్వు రావాలనుకుంటున్నావు? ఎందుకు మందిరానికి వెళ్ళాలనుకుంటున్నావు? నీకున్న తలాంతులు ప్రజల ఎదుట ప్రదర్శించడానికా నువ్వు మందిరానికి వెళ్ళేది? నీకున్న కృపలను, దేవుడిచ్చిన వరాలను ప్రజల ఎదుట ప్రదర్శించడానికా నువ్వు మందిరానికి వెళ్ళేది? అయ్యా ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఏ క్రైస్తవుడైనా ఆదివారం మందిరానికి వెళ్ళాల్సింది మన తలాంతులు ప్రదర్శించటానికి కాదు, మన వరాలు ప్రదర్శించటానికి. దేవుని మందిరం ఏ ఒక్కనాటికి వేదిక కాదు. మరి ఎందుకు మందిరానికి రావాలి? దేవుని వాక్యం విని మన బ్రతుకును మార్చుకోవటానికి మందిరానికి రావాలి. దేవుని వాక్యం విని దైవ సేవకుని నోట నుంచి ఏ మాటలు వస్తాయో, ఏ వాక్యం నన్ను దర్శిస్తుందో, ఏ వాక్యం నా బ్రతుకును మారుస్తుందో, ఏ వాక్యం నా రోత జీవితాన్ని తెలియచేస్తుందో, దైవ సేవకుని నోట నుంచి వచ్చే ఆ వాక్యం విని నా బ్రతుకును మార్చుకోవాలి. ఆ ఆశతో ఏ బిడ్డలైతే మందిరానికి వస్తారో, అద్భుతం తెలుసా, ఆశకున్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నీ ఆశకు తగినట్లుగా నీతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆ వాక్యం వింటున్నప్పుడు రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర నువ్వు ఏడవటం ప్రారంభిస్తావు. ఆయన అంటాడు, అయ్యగారు నాకు మీరు పాట ఇవ్వకపోతే కోల్పోయేది నన్ను ఒక్కడనే కాదు. ఇంకోసారి చెప్పండి, పర్వాలేదు. నేను అన్నా 50 మంది పోతే వాక్యానికి భిన్నంగా ప్రవర్తించేవాడు, పదవి వ్యామోహంతో రగిలేవాడు 50 మంది పోతే 50,000 మందిని నడిపించడానికి నా దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. వచ్చిన ప్రతి వాడికి కుర్చీలు ఇచ్చుకుంటా. ఈరోజే ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తే విన్నాను. చార్లెస్ జాకబ్ గారని, నేను ప్రయాణంలో ఉన్నప్పుడు విజయవాడ చార్లెస్ జాకబ్ గారిని వారు చెప్పిన ఒక వాక్యం విన్నాను. అమెరికా దేశపు గొర్రెలకి భారతదేశపు గొర్రెలకి ఒక పెద్ద తేడా ఉందట. అమెరికా దేశపు గొర్రెలకేమో కాపరి ముందు నడుస్తాడట. కాపరి నడుచుకుంటా ఉంటే కాపరి అడుగుజాడలను అమెరికా దేశపు గొర్రెలు వెంబడిస్తూ ఉంటాయట. భారతదేశపు గొర్రెల దగ్గరికి వచ్చేసరికి గొర్రెలు ముందుంటాయంట. అంటే కాపరి నడిపించేది ఎవరు? నేను మీతో చెప్పే మాట, దైవజన్మ, హేరోదు చనిపోయాడు కానీ హేరోదు ఆత్మ సంఘాల్లో పరిపాలన చేస్తుంది. మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి రమ్మని పొరపాటు నేను అన్ను, కానీ ఒక అన్నగా, ఒక తండ్రిగా నా చేతులు జోడించి ఈ మాట నేను అనలేను, మీ కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా. మీరు వెళ్ళే సంఘాల్లో దీనులుగా బ్రతకండి, రిక్తులుగా బ్రతకండి, మరుగుగా జీవించండి. ఎంత మరుగైపోతారో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. అంత వెలుగులోనికి దేవుడు మీరే సంఘాలకైనా వెళ్ళండి. హైదరాబాద్ అంతలో ఇమ్మాన్యుయల్ సంఘమే సంఘం కాదు, దైవజనులు నిస్సి అద్భుతమైన సంఘం. ఎస్, నేను ఎరుగుదును. నెహెమ్యా గారి సంఘం దివ్యమైన సంఘం. కానీ మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నేను అడగను, కానీ మీరు వెళ్ళే సంఘాలలో నేల మట్టుకు తగ్గించుకొని పరిచారకులుగా బ్రతకండి. నా గుండె లోతులో నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. పరిచర్య చేసే కుటుంబాలలో నుండి ప్రవక్తలను దేవుడు లేవనెత్తుతాడు. పరిచర్య చేసే కుటుంబాలలో నుండి పరిపాలకులను దేవుడు లేవనెత్తుతాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, మన పిల్లలైతే
వాళ్ళు ప్రవక్తలన్నా కావాలి, లేకపోతే పరిపాలకులన్నా కావాలి. అమ్మా, నీ గర్భాన్ని నా దేవుడు అలా ధన్యం చేయునుగాక. అయ్యా, నీ గర్భాన్ని దేవుడు అలా ధన్యం చేయునుగాక. హేరోదు మార్గం పదవీ వ్యామోహం కలిగిన మార్గం, అధికారం కలిగిన మార్గం. సరే, పదవీ వ్యామోహం, అధికార దాహం అంత పెద్ద పెద్ద మాటలు కాదు. గృహాల దగ్గరకు వచ్చేసరికి కూడా భార్యాభర్తల మధ్యలో గొడవ ఎందుకు వస్తుంది? నా మాటనే. కొంతమంది నవ్వుకుంటున్నారు గుర్తొచ్చినాయి, మరి గుర్తు రాకేముంటుంది? ఏ ఇంట్లో చూసినా ఇదేగా. హేరోదు ఎలాంటి వాడో తెలుసా? ఇక్కడ ఒక విచిత్రం చెప్తా. హేరోదు ఎలాంటి వాడో తెలుసా? ఎంత విచిత్రమైనోడు అంటే, జ్ఞానులతో అంటాడు, యూదుల రాజుగా పుట్టాడా? ఓహో, ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని, ఆయన వివరాలు తెలుసుకొని నాకు వచ్చి చెప్పండి, నేను కూడా ఆయన యొద్దకు వెళ్ళి ఆయన్ని చెప్పాలి, ఆయనను ఆరాధిస్తాను అంటాడు. నిజమే. ఒకవేళ అడ్రస్ చెప్తే ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకొని వెళ్ళేవాడు? ఏం తీసుకొని వెళ్ళేవాడు? బైబిలా? ఎవరా తల్లి? మా ఊరికి బైబిల్ పనికిరాదు. వాక్యపు ఖడ్గం కాదురా నాయన, కత్తి. ఎందుకు కత్తి? యేసు ప్రభువుని చంపటానికి. అంటే ఆరాధనకి వెళ్తున్నాడు కానీ ఏం పెట్టుకొని వెళ్తున్నాడు? కత్తులు పెట్టుకొని వెళ్తున్నారు. కొంతమంది క్రైస్తవులు కూడా చర్చిలకు వస్తారు, కత్తులు పెట్టుకొనే వస్తారు. పాస్టర్ గారి మీద అవకాశం ఉంటే ఒక్కసారి క్షమిస్తాను రా అబ్బాయి అని నన్ను ప్రభు కనుక ఆ మనిషితో అంటే, పాస్టర్ గారి పేక బిసికి సమాధి కార్యక్రమం చేసి అన్ని అంత గ్రడ్జి పెట్టుకొని వస్తారు. విశ్వాసుల మధ్యలో ప్రక్కనే కూర్చుంటారు కానీ లోపల కత్తులు పెట్టుకుంటారు. దైవజనమ, క్రైస్తవ సంఘాలు కత్తులతో, ఖడ్గాలతో, మారణాయుధాలతో, ద్వేషంతో రగలకూడదు. కానీ ప్రతి క్రైస్తవ సంఘం, ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రేమ పొంగి ప్రవహించునుగాక. చెప్దాం ఆమేన్, చెప్దాం ఆమేన్. హేరోదు పదవి వ్యామోహం అంత పెద్ద పెద్ద మాటలు కాదు, కానీ ఏ కుటుంబంలో చూసినా భార్య అంటుంది నా మాటే నెగ్గాలి, భర్త అంటాడు నా మాటే నెగ్గాలి. సరే, వీళ్ళిద్దరు అడ్జస్ట్ అయిపోయారంటే ఇంట్లో ముసలోళ్ళు ఉంటారుగా, వాళ్ళు అంటారు నా మాటే గెలవాలి. నేను అంటాను, హేరోదు చనిపోయాడు కానీ హేరోదు ఆత్మ క్రైస్తవ కుటుంబాల్లో కొంతమంది మీద పరిపాలన చేసి ఏ భార్యాభర్తల మధ్యలో చూసినా సమాధానం లేని పరిస్థితి, ఏ భార్యాభర్తల మధ్యలో చూసినా సఖ్యత లేని పరిస్థితి. రాత్రి తెల్లారింది, భర్త లేచాడు. అలా లేచాడు లేదో, భార్య పడకల మీద నుంచి లేచి భర్తను బలవంతంగా లేపందట, అర్జెంటుగా కాఫీ పెట్టుకురా, నేను బెడ్ కాఫీ తాగాల అందంట. ఇదేం విడ్డూరమే! ఎవరైనా భార్య కాఫీ పెట్టుకొస్తే భర్త తాగుతాడు? రోజు నాకు ఈ టార్చర్ ఏంటి అందంట. 10 లక్షల రూపాయలు పెట్టి కట్నం ఇచ్చి సంతలో గేదెను కొన్నట్టు కొన్నా, నిన్ను ఊరకు కొన్నానా, నువ్వు కాఫీ పెట్టుకురావాల్సిందే అందంట. సిన్స్ 10 సంవత్సరాలు బట్టి టార్చర్ భరించలేక భార్యతో అన్నాడు, ఛీ అసలు నువ్వు నాకొద్దు. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు లాయరు, ఆ లాయర్తో మాట్లాడి నీకు అర్జెంటుగా విడాకులు ఇచ్చేస్తా, ఈరోజే విడాకులు ఇస్తా. ఇట్లా చప్పట కదా ఏమంటారు ఇది, ఇట్లా చిటికేస్తా, ఈరోజే నీకు విడాకులు వేస్తా. ఛీ, ఈ మగోడు బతుకు పాడుగా. పొద్దున్నే లేచి నీ ఆ పని ఈ పని నా వల్లగా అట్లా, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, పోయి విడాకులతో మాట్లాడతానని చెప్పి మొత్తానికి వెళ్ళాడట. ఓ పావుగంట తర్వాత వచ్చాడు, కిచెన్లోకి వెళ్ళాడు, టీ తయారు చేశాడు, కాఫీ తయారు చేశాడు, టిఫిన్ తయారు చేశాడు. ఆ టీ కాఫీ మొత్తం తీసుకొచ్చి భార్య దగ్గరికి వచ్చి నిద్రపోతున్న భార్యని లేపి అన్నాడంట, కాంతం కాఫీ పెట్టుకొచ్చా, లే తాగు అన్నాడంట. ఆమె లేచిందట, విడాకులు ఇస్తానని పోయావుగా, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు అన్నావుగా, ఏమి మరలా తిరిగి వచ్చావు, విడాకులు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, మా వాడు తలదించి అన్నాడంట, లాయర్ దగ్గరికి వెళ్ళేనే, నేను అక్కడికి వెళ్ళేసరికి లాయరు వాళ్ళ ఆవిడ బట్టలు ఉతుకుతున్నాడే, వాడికంటే నేనే రైటే,
నేనేదో లాయర్కి చెప్తాం, ఈ బాధ అంతా నేను ఒక్కడినే అనుభవిస్తున్నట్టున్నాను. మొత్తానికి లాయర్కి చెప్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటంటే లాయరు ఆయన బట్టలో, వాళ్ళ ఆవిడ బట్టలో, సకుటుంబ సపరివారం, ఇంటిళ్ళ 10 బట్టలు ఉతుకుతున్నాడే. అందుకని లాయర్ కంటే నా బతికే రైట్ కదా, అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాను. కాంతం అంటే కాంతం అందంట అట్టుండాలా, మా ముందు తోక జాడిస్తే కుదరదు. నా పెత్తనం నడవాలా, నా పెత్తనం నడవాలి. నిజమైన క్రిస్మస్ ఏంటో చెప్పమంటారమ్మా? కారపు మెతుకులు తిన్నా మీ భార్యాభర్తలు సంతోషంగా బ్రతికితే ప్రతిరోజు నీ బ్రతుకులు క్రిస్మస్ పండగే. రేకులింట్లో బ్రతికిన, అద్దింటిలో బ్రతికిన, అపార్ట్మెంట్ నీకు లేకపోవచ్చు, చెట్టు కింద నువ్వు కాపురం చేస్తున్నా, సాయంత్రం డ్యూటీ నుంచి రావటంతో ఆ భార్యను ప్రేమగా పలకరించే ఆ సంస్కారం, భర్త డ్యూటీ నుంచి రావటంతో ఆ భర్తను నవ్వుతూ ఆప్యాయంగా పలకరించే ఆ దివ్యమైన గుణం ఉంటే చనిపోయిన తర్వాత పరలోకపు సంతోషాన్ని చూడటం కాదు, భూమి మీద ఉన్న దినాల్లోనే పరలోకపు ఆనందాన్ని చూసే కృపదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ హల్లెలూయా. వారు మరి ఒక మార్గమును తమ దేశమునకు వెళ్ళిరి. లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కదా. అయిలారా, ఒకవేళ ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో మీ భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదేమో, మీ అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేదేమో, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సమాధానం లేదేమో, ఈరోజు ప్రభు అంటున్నాడు ఈ వాక్యం వింటుండగా, దేవా ఈ భూమి మీద ఎంతకాలం మేము బ్రతుకుతామో తెలియదయ్యా, బ్రతికిన కొద్ది దినాలు సంతోషంగా బ్రతికే కృప దయచేయ్యా, బ్రతికిన కొద్ది దినాలు మా భార్యాభర్తలు ఆనందంగా బ్రతికే కృప దయచేయ్యా అని మన మనస్సును, కోపాన్ని, ఆవేశాన్ని మార్చుకొని సమాధానకరమైన వారిగా మనం బయలుదేరి వెళుదాం గాక. ఇందాక నేను ఒక మాట చెప్పే కదా, దైవజనమా ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు, ఎన్ని రోజులు భూమి మీద ఉంటామో తెలీదు, ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలా ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలీదు. బ్రతికిన ఈ కొద్ది దినాల్లో ప్రేమను పంచుతూ ఆప్యాయంగా బ్రతకటానికి మించిన ఆశీర్వాదం ఏముంది? భార్య మీద కసుబూసులాడి, భర్త మీద కసుబూసులాడి, వృద్ధాప్యంలో ఉన్న అత్తమామల మీద కసుబూసులాడి, తల్లిదండ్రుల మీద కసుబూసులాడి ఎప్పుడు వివాదాలతో బ్రతికే బ్రతుకు అసలు బ్రతికేనా? మరొకసారి చెప్తా, భయపెట్టాలని కాదు. ఓ రోజు ఇలాగే ఒక పట్టణంలో మీటింగ్కి వెళ్ళాను. మధ్యాహ్నం నిండు గర్భిణి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చింది. నిండు గర్భిణి నుదుటి బొట్టు, పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. వెంటనే అనుకున్నాను బిడ్డ హైందవురాలనుకుంటా. ఆ బిడ్డ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయబోయే లోపు ఆ ప్రక్కమటున్న తల్లి చెప్తుంది, అయ్యా ఈ అమ్మాయి పేరు పలానయ్యా, 7 నెలల గర్భవతి అయ్యా, 1 నెల రోజుల క్రితమే భర్త చనిపోయాడయ్యా, 2 సంవత్సరాల చిన్న బిడ్డయ్యా. నేను అలా తల పైకెత్తి ఆ బిడ్డ వైపు చూసేలోపు వల ఏడుస్తుంది. అమ్మా నీ వయసు ఎంత రా అన్నాను. 25 సంవత్సరాల వయసు అయ్యా. పెళ్ళి ఎప్పుడైందమ్మా? 3 సంవత్సరాల క్రితం అయిందమ్మా. 3 సంవత్సరాల క్రితం అయిందయ్యా. ఎట్లా చనిపోయాడమ్మా భర్త? నా భర్త చాలా మంచోడయ్యా. నాకు వివాహమై అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత నా తల్లిదండ్రులను మరిచిపోయి అంతగా నా తల్లి నాకు ఎంత ప్రేమ పంచేదో నా భర్త నాకు అంత ప్రేమ పంచాడయ్యా. నా తండ్రి నాకు ఎంత ప్రేమ పంచేవాడో నా భర్త నాకు అంత ప్రేమ పంచేవాడయ్యా. మరి ఏమైందయ్యా? ఏమైందమ్మా? ఏమైందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదయ్యా. నేను గర్భవతిని కదా, నన్ను అపురూపంగా అదే పొలంలో పెట్టి చూసుకుంటారంటారు చూసారా, అంతకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాడయ్యా. ఎప్పుడు వెళ్ళినట్లుగానే ఆ రోజు డ్యూటీకి వెళ్ళాడు. సాయంత్రం 6-6:30 ప్రాంతంలో వచ్చాడు. నేను అలాగే మంచం మీద పండుకొని ఉన్నాను. నా దగ్గరకు వచ్చాడు, నుదుట ముద్దు పెట్టుకున్నాడు. ఏంటి బాలేదా అన్నాడు. బాలేదండి, వాంతులు అవుతున్నాయి, ఈరోజు నేనేమీ తినలేదు,
బాగా నీరసం అయిపోయింది అని చెప్తే, నా భర్తే వంట చేసి, నా భర్తే తన కార్యక్రమాలన్నీ ముగించుకొని వంట చేసి తానే ప్లేట్లో అన్నం పెట్టి, చూడండి, ఒక తండ్రి కుమార్తెకు గోరుముద్దలు తినిపించినట్లుగా, ఒక తల్లి తన కొడుకు గోరుముద్దలు తినిపించినట్లుగా నా భర్త నన్ను ప్రక్కనే కూర్చోబెట్టి గోరుముద్దలు తినిపించాడయ్యా. ఇక అలసిపోయి పండుకున్నప్పుడు నా భర్త ఏం చేశాడో తెలుసా? నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కాళ్ళు తన ఒడిలో పెట్టుకొని కూతురు కాళ్ళు తల్లి ఒత్తినట్లుగా, కాస్త ఇబ్బందితో ఉంటే నా కాళ్ళు అట్లా ఒత్తి నేను నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత నా ప్రక్కన పండుకున్నాడయ్యా. తెల్లారింది, 4:30 ప్రాంతంలో నాకు మెలకు వచ్చింది. అలా క్రింద దిగటం ఇబ్బంది అయిపోతుందని చెప్పి నా భర్తను అట్లా తట్టి, ఏమండి కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలి ఏమండి అని అట్లా తట్టబోయానండి. ఒంటి మీద చేయబడిందో లేదో, చెయ్యి అంతా చల్లగా అయిపోయిందండి. ఒంటి మీద చెయ్యి వేసాను, ఒళ్ళంతా చల్లబడిపోయిందండి. పెద్దగా గావు కేకేసాను. అప్పటికే ఆయన చనిపోయాడండి. డాక్టర్ వచ్చాడు. దరిదాపుగా 3:30 ఆ ప్రాంతంలో, నీ భర్తకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందమ్మా, చచ్చిపోయాడమ్మా. ఆ బిడ్డ ఏడుస్తా ఏముందో తెలుసా? నాకు బ్రతకాలని లేదయ్యా, నాకు బ్రతకాలని లేదయ్యా, చచ్చిపోదామని ఉంది. కానీ ఈ 2 సంవత్సరాల చిన్న బిడ్డ ఉందే, ఈ బిడ్డ గుర్తొస్తుంది. నా గర్భంలో ఎదుగుతున్న శిశువు ఉందే, ఆ బిడ్డ గుర్తొస్తున్నారు. చావాలో బ్రతకాలో అర్థం కావట్లా. ఆ బిడ్డ ముగింపులో ఏముందో తెలుసా? నా భర్త చనిపోయాడే కానీ తీపి జ్ఞాపకాలు నా హృదయంలో అట్లా ముద్ర వేసిపోయాడండి. అమ్మా, బోధిస్తున్న నాతో సహా ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ రీతిగా మనం రాలిపోతామో తెలియదు. మన మరణ దినం ఏ రోజు రాసుందో తెలియదు. ఎక్కడ ఏ రీతిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. ఈరోజు ఉదయం 5 గంటలకు నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను గడిచిన రాత్రి మహబూబ్ నగర్లో మీటింగ్లో వాక్యం చెప్పి 3:30 ఆ ప్రాంతంలో మందిరానికి వచ్చాను. నేను ఫోన్ చూసుకోలేదు. 6 ఆ ప్రాంతంలో నేను లేచిన తర్వాత రీడైల్ చేశా. అటువైపు నుంచి ఏడ్పు. అమ్మా, ఏమైందిరా తల్లి? నా భర్త చనిపోయాడన్నా. ఎట్లా చనిపోయాడురా తల్లి? శనివారం మధ్యాహ్నం వరకు చక్కటి ఆరోగ్యవంతుడన్నా. తలనొప్పి అని చెప్తే కర్నూలు హాస్పిటల్కి తీసుకెళ్ళేవన్నా. ఎంఆర్ఐ స్కాన్ తీశారు, బ్రెయిన్లో ఏదో సిస్ట్ ఉందన్నారు. వెంటనే కర్నూలు నుంచి శనివారం రాత్రి హైదరాబాదులో పలానా హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఐసీయూలో డాక్టర్లు అట్లా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నా. 1.5 రోజుల పాటు కోమాలో ఉన్నాడన్నా. ఈరోజు రాత్రి తెల్లవారుజాము 3:30కి రెండోసారి స్ట్రోక్ వచ్చిందన్నా. నా భర్త చనిపోయాడన్నా. ఎంతమ్మా నీ భర్త వయస్సు? 31 సంవత్సరం అన్నా. ఎంతమంది పిల్లలరా నీకు? 2 పిల్లలన్నా. అమ్మా, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, బోధించే నా బ్రతుకైనా, వాక్యం వింటున్న మీ బ్రతుకైనా ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది బ్రతుకు. ఈ చిన్న బ్రతుకులో ఈ కొట్లాట్లు అవసరమా? ఈ చిన్న బ్రతుకులో ఈ ముఖం మార్చుకోవటం అవసరమా? ఈ చిన్న బ్రతుకులో ఒకరి మీద ఒకరు కసుబుసులాడటం అవసరమా? ఈ చిన్న బ్రతుకులో ఈ వివాదాలు అవసరమా? ఈ చిన్న బ్రతుకులో ఈ మనస్మర్థలు అవసరమా? ఈ చిన్న ఆయుష్కాలం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ రీతిగా రాలిపోతావో నీకు తెలియదు కదా. మనుషుడా, నీ జీవమే పాటిది, లేఖనం మీరు ఎరుగుదురు కదా. అలాగని నేను పిరికివాడిగా ఈ మాట చెప్పట్లేదు. ఇప్పుడు వాక్యం బోధిస్తున్న నేను మరో గంట గడిస్తే నా బ్రతుకేమైపోతుందో తెలియదు.
అందుకనే యోబు భక్తుడు ఒక చోట అంటాడు, మనము నిన్నటి వారిమే అంటాడు. ఎప్పటి వారిమి? చెప్పాలి. ఎప్పటి వారిమి? మనం నిన్నటి వారిమి. ఈ రోజుటి వారం కాదు, ఈరోజు మనది కాదు. ఈరోజు పూర్తి చేయబట్టడానికి ఇంకా దరిదాపుగా 2.5 గంటల కాల వ్యవధి ఉంది. ఈ 2.5 గంటల కాల వ్యవధిలో ఏమైనా జరగవచ్చు. ఈ చిన్న జీవితంలో అమ్మా ప్రేమించుదాం, ప్రేమను పంచుదాం. ప్రేమ ప్రేమ ప్రేమ, యేసయ్య ప్రేమ మన గుండెల్లో దేవుడు కుమ్మరించును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఆమేన్. హేరోదు ఆరాధన చేయడానికి వస్తానంటున్నాడు. ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు ఏం పెట్టుకొని వస్తాడు? బైబిల్లో కూడా ఒక పాస్టర్ గారు ఉన్నాడు. మా పాస్టర్ గారు కత్తులు పెట్టుకొని తిరుగుతాడు పాస్టర్ గారు. ఎవరయ్య అంటే విచిత్రం. మల్కు గెత్సెమనే తోటలో యేసు ప్రభును బంధించడానికి వస్తే, యేసు ప్రభుని అట్లా బంధించుదామని అనుకునే లోపే ఎవరైనా కొంచెం పెద్దగా చెప్పండి. పేతురు గారు. అట్లా మర్యాద ఇవ్వాలి తల్లి. పేతురు గారు ఏం చేశాడో తెలుసా? కత్తి తీసి మలుగు చెవులు తెగ్గొట్టేశాడంట. నేను అడుగుతా, పేతురుకు కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, హేరోదు కత్తులు పెట్టుకొని తిరిగాడు, అంతకాలం కత్తులు పెట్టుకొని తిరిగాడు. ఇంకొక మాట చెప్పమంటారా? ఈ పేతురు నరకటం చెవులే ఎందుకు తెగ్గొట్టాడంటే, చేతులు తెగ్గొట్టల, కాళ్ళు తెగ్గొట్టల, తలకాయి తెగ్గొట్టల, తెగ్గొట్టం వేటిని తెగ్గొట్టాడంటే చెవులు తెగ్గొట్టాడు. చెవులే తెగ్గొట్టడానికి కారణం ఏంటంటే, పేతురు గారు సేవకు రాక మునుపు ఆయన వృత్తి అది చేపలు పట్టే వృత్తి. ఇప్పుడు చేపలు శుభ్రం చేసేవాళ్ళు చేపలను కట్ చేసేప్పుడు మొట్టమొదటి ఎక్కడ కొడతారు? చెవులే కొడతారు. అంటే మా అయ్యగారికి పాత అలవాట్లు పోలా అన్న. మనకు కూడా కొన్నిసార్లు పాత అలవాట్లు బావు. అప్పుడప్పుడు వస్తాడు పాత మోషే, అప్పుడప్పుడు వస్తాడు పాత జెరెమియా, అప్పుడప్పుడు వస్తాడు పాత నెహెమియా, అప్పుడప్పుడు వస్తాడు రాజా. ప్రతిసారి రాడు. వింటారా? ఈ పేతురు ఏమనుకున్నాడంటే, నేను ఇట్లా చెవులు తెగ్గొడితే నన్ను చూసి వెంటనే యేసు ప్రభు, శహబాష్ పేతురా, వీళ్ళందరూ ప్రేమించిన ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమతో నన్ను ప్రేమించావు, నా ఒంటి మీద ఏగవాలిన నువ్వు తట్టుకోలేకపోయావు, ఇదిరా ప్రేమ అంటే, శహబాష్ పేతురు అని అంటాడని ఎక్స్పెక్ట్ చేసాడు పేతురు గారు. ప్రభు ఏమన్నారు తెలుసా? పేతురా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు. నా రాజ్యం కత్తితో స్థాపించే రాజ్యం కాదు, నా రాజ్యం ప్రేమతో స్థాపించే రాజ్యం. ప్రేమతో స్థాపించే రాజ్యం. పెద్దగా ప్రేమతో స్థాపించే రాజ్యం. హల్లెలూయా. క్రైస్తవ జనమ, ఈ క్రిస్మస్ దినాల్లోనే కాదు, బ్రతుకు కాలమంతా మన కుటుంబాల్లో ఆయన ప్రేమ సమృద్ధిగా కుమ్మరించునుగాక. భార్యాభర్తల మధ్యలో ఆ ప్రేమ దేవుడు కుమ్మరించునుగాక. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఆ ప్రేమ దేవుడు కుమ్మరించునుగాక. అత్త కోడల మధ్యలో ఆ ప్రేమ దేవుడు కుమ్మరించునుగాక. ప్రతి సంఘం ప్రేమ అనే పునాదుల మీద కట్టబట్టడానికి విశేష కృప దేవుడు అనుగ్రహించునుగాక. కొంచెం పెద్దగా చెప్దాం ఇంకొకసారి హుషారుగా. బైబిల్లో నాకు ఇష్టమైన ది బెస్ట్ కపుల్ ఒకటి ఉంది. నేను మిమ్మల్ని అడుగుతాను, బైబిల్ అంతటిలో మీకు ఇష్టమైన బెస్ట్ కపుల్ ఎవరు చెప్పండి? అకుల ప్రిస్కిల్లా. నీ పేరు అకుల ఏమయ్యా? కాదు కదా? సరే, థ్యాంక్ యూ. క్రొత్త నిబంధనలో. సరే, పాత నిబంధనలో మీకు ఇష్టమైన ది బెస్ట్ కపుల్ ఎవరు చెప్పండి? అమ్రాము యోకెబేతు. మా అయ్యగారి పేరు జార్జ్ అనుకుంటా కదమ్మా. రైట్. ది బెస్ట్ కపుల్, నో డౌట్, అమ్రాము యోకెబేతు. వారితో పాటు ది బెస్ట్ కపుల్ ఎవరో చెప్పమంటారా? హన్నా ఎల్కానా. అయ్యా, ఒక మాట చెప్తా, ఈ క్రిస్మస్ దినాల్లో మీ కుటుంబాలు బ్రతికితే హన్నా ఎల్కానా కుటుంబాలాగా దేవుడు ఆశీర్వదించును గాక. మరోసారి చెప్దాం ఆమేన్.
మీరు నన్ను అడగొచ్చు, ఏంటి హన్నా ఎల్కానా కుటుంబంలోని విచిత్రం అంటే, హన్నమ్మ తల్లికి పిల్లలు లేరు. హన్నమ్మ తల్లికి పిల్లలు లేరు. పిల్లలు లేని పరిస్థితిని బట్టి ఆ తల్లి ఏడుస్తుంది. ఏడుస్తూ ఉంటే భర్త భార్య దగ్గరికి వచ్చి తల మీద చెయ్యేసి నివురుతూ, అది రాయబడలేదు కానీ నో డౌట్ అదే చేసి ఉంటాడు, తల మీద చేయబెట్టి నివురుతూ భార్యతో అంటాడు, అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు లేరనా? అరే మనకు పిల్లలు లేరని, నువ్వు సంతాన హీరురాలివని ఎప్పుడైనా ఒక మాట నిన్ను అన్నానా? ఆ లేనోళ్ళ గురించి నువ్వెందుకు ఏడుస్తావు? పిల్లలు లేరని ఏడుస్తున్నావా? ఏడవకో అంటూ అంటూ ఏమంటాడు తెలుసా? అయినా పిల్లలేరని నువ్వు ఏడుస్తున్నావు, నీ భర్తగా నేనున్నానే, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా అంటాడు. ఎంతమంది కుమారులు? రమేష్ అన్న ఇటు చూడాలా, ఎంతమంది కుమారులు? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా అంటాడు. భర్త తన భార్యతో ఏమని పోల్చుకుంటున్నాడంటే, నేను 10 మంది కుమారుల కంటే శ్రేష్టమైన వాడిని కానా అంటాడు. భర్త ఎప్పుడైనా భార్యకు కుమారుడు కాగలడా? అసలు ఆ సంబంధంతో ఎవరైనా పోల్చుకోగలరా? కానీ పోల్చుకొని మాట్లాడుతూ అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా? ఎందుకు ఆ మాట అన్నాడంటే, 10 మంది కుమారులు కలిగిన తల్లి ఎంత ధైర్యంగా ఉంటుందో, 10 మంది కుమారుల ద్వారా ఒక తల్లికి ఎంత ధైర్యం కలుగుతుందో, ఈ భర్త ద్వారా అంత ధైర్యం తన భార్యకు కలిగిందట. గట్టిగా చెప్దాం ఆమేన్. స్వరం పెంచాలా? స్వరం పెంచాలా? ఆమేన్. అంటే 10 మంది కుమారులు ఇచ్చే ధైర్యం ఒక్క భర్త తన భార్యకి ఇచ్చాడు. భార్య ఏడుస్తూ ఉంటే భార్యను ఒడిలో పెట్టుకొని ఆదరిస్తూ ఉన్నాడు, ఓదారుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు తుడుస్తున్నాడు. నా వైపు చూడండి, మా బ్రదర్స్ అందరిని అడుగుతా, ఎప్పుడైనా మీ భార్య దుఃఖంతో ఉన్నప్పుడు, కన్నీళ్లు గారుస్తున్నప్పుడు, ఏదో తెలియని బాధతో దుఃఖంతో అల్లాడిపోతున్నప్పుడు, ఎప్పుడైనా భార్యను గుండెల మీద హత్తుకొని ఏడుస్తున్న భార్య కన్నీళ్లు తుడిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ కుడి చేతులు పైకెత్తండి. ఇప్పుడే మీ ఫోటో తీసి సరే ఎత్తండి, పర్వాలేదు. నాయన అమ్మ వచ్చిందా? రాలేదంట. ఇప్పుడు ఒక చేయం కర్మ 2 చేతులు కూడా ఎత్తుతావు. ఎందుకో చెప్పంటారా? ఈ బ్యాచ్ అంతా ఏడ్పించే బ్యాచే. కానీ అమ్మా ఏం మీరు తక్కువ తిన్నారా? మీ దగ్గర కూడా వస్తాను, ఆగండి, ఎందుకంత తొందరపడతారు? చూడండి దైవజనమా, నేను ఈ మాట ఖచ్చితంగా చెప్తాను. కుటుంబ వ్యవస్థలో ఒక పురుషుని త్యాగం కంటే ఒక స్త్రీ త్యాగం చాలా గొప్పది. ఎంత గొప్పదో చెప్పమంటారా? వివాహమైన తర్వాత భర్త తన ఇంట్లోనే ఉంటాడు, తన తల్లిదండ్రులతోనే ఉంటాడు, తన అన్నదమ్ముల మధ్య ఉంటాడు, తన అక్క చెల్లెల మధ్య ఉంటాడు, తను పుట్టిన గ్రామంలోనే ఉంటాడు, తన వారితోనే ఉంటాడు. కానీ స్త్రీ దగ్గరికి వచ్చేసరికి ఆ బిడ్డ త్యాగం ఏంటో తెలుసా? వివాహం అనే ఆ ఒక్క వ్యవస్థ ద్వారా 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన ఆ పేగు బంధాన్ని తెంచుకొని, పుట్టిన గడ్డను విడిచిపెట్టి, పుట్టి పెరిగిన ఇంటిని విడిచిపెట్టి, ముక్కు ముఖం ఎరుగని మనకు నమ్మి వివాహ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి తన ఇంటిని వదిలిపెట్టి, అమ్మా నాన్న వదిలిపెట్టి, అక్కా చెల్లెలను వదిలిపెట్టి, అన్నదమ్ములందరినీ విడిచిపెట్టి వచ్చి వివాహ వ్యవస్థ ద్వారా మన ఇంటికి వచ్చి తన ఇంటి పేరు కూడా మార్చుకొని అంత త్యాగం చేసుకుంటుంది. ప్రతి భర్త తన జీవితంలో, ప్రతి భర్త తన జీవితంలో దేవుని తర్వాత ఆ తర్వాత స్థానం తన భార్యకి ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంతమంది మా పిచ్చి మగవాళ్ళు ఏం చేస్తారంటే, భార్య వివాహమైన 10 సంవత్సరాల తర్వాత ఏమండి ఐస్ క్రీమ్ తినాలని ఉందండి అని అడిగితే మా వాడు ఏమంటాడు తెలుసా? మా అమ్మని అడిగి వస్తా నాగంటాడు. అరే పెళ్ళై 10 సంవత్సరాలు అయిపోయా, 3-4 పిల్లలు పుట్టే, అప్పుడు ఏమంటాడంటే మా అమ్మని అడిగి వస్తాను నాకు
ఆ బిడ్డ అనుకుంటుంది లోపట, బయటకు అందలే, లోపటకు అనుకుంటుంది అసలు నేను పెళ్లి చేసుకుంది నిన్న మీ అమ్మన. కుటుంబంలో స్త్రీకి ఎప్పుడు ఆ ఉన్నతమైన స్థానం ఇచ్చుదురుగాక, ఆ ఘనత గౌరవం ప్రతి కుటుంబీకులు ఇచ్చుదురుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. రైట్. అట్ దట్ సేమ్ టైం ఒక భార్య తన భర్తను అట్లా ఆదరించేది అయి ఉండాలి. స్త్రీలు ఎక్కువ శాతం ఎట్లుంటారంటే, స్త్రీలు ఎక్కువ శాతం ఎట్లుంటారంటే, మిమ్మల్ని అంటలేదు తల్లి, నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు స్వయాన దేవదూతలే కనపడుతున్నారు. నాకు స్వయాన దేవదూతలే కనపడుతున్నారు. గాబ్రియల్ దేవదూతకు ఎక్కువ, మిఖాయేల్ దేవదూతకు తక్కువ, మొత్తానికి దేవదూతల వంశంలో నాకు కనపడుతున్నారు. స్త్రీలు కొంతమంది ఎక్కువ శాతం ఎట్టుంటారంటే సైలెంట్గానే ఉంటారు. అప్పుడప్పుడు తోటలు వదులుతారండి. ఇక అక్క తోట వదిలిందంటే కత్తి కంటే పొదును, ఈ శవర్ నుంచి ఆ శవర్ దాకా. పాపం బాధితుడు, భార్య బాధితుడు. కొంతమంది స్త్రీలు అట్లుంటారు. గమనించండి అమ్మా, నేను ఎప్పుడు మా సంఘంలో చెప్తాను, ఏ భర్త అయినా భార్య అందంతో కాపురం చేసేది సంవత్సరమే, గుణంతో జీవితాంతం కాపురం చేస్తాడు, జీవితాంతం కాపురం చేస్తాడు. స్త్రీ ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసమ్మా? మృదుభాషిగా, సౌమ్యంగా మాట్లాడేదిగా, అనుకువగా మాట్లాడేదిగా, భర్తను గౌరవిస్తూ మాట్లాడేదిగా. భార్య మాట ఎప్పుడు కూడా సాధుత్వంతో నిండినదై ఉండాలి. అందుకని అక్కడ పేతురు గారు మాట్లాడుతూ అంటాడు, అటువలనే అలనాటి స్త్రీలు తమ భర్తలను పిలిచేటప్పుడట, తమ భర్తలను సంబోధించేటప్పుడట, తమ భర్తలను పిలిచేటప్పుడట ఎలా పిలిచేవాళ్ళట? ఏమని పిలిచేవాళ్ళంటే, నా యజమానుడా అని పిలిచేవాళ్ళంట. పెద్దగా చెప్పండి, సౌండ్ పెంచాలి కొంచెం గట్టిగా. భర్తను ఏమని పిలిచేవాళ్ళంట? మీరేమని పిలుస్తారు చెప్పండి? నెహెమ్యా అన్న అక్కేం పిలుస్తుంది అన్న మిమ్మల్ని? చూడండి నా మాటలు. మన ప్రాంతాల్లో, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనైతే యజమానుడు తర్వాత దేవుడు ఎరుగు. హైటెక్ సిటీ దగ్గర కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు జస్ట్ ప్రార్థనకు పిలిచారు. ఇక కార్యక్రమం అయిపోయిన తర్వాత మనోడు చెప్పాడు, అయ్యగారికి కాఫీ పెట్టుకురా అని. కాఫీ పెట్టినట్లుంది, కాఫీ పూర్తి అయిపోయినట్టుంది. కిచెన్లో నుంచి పిలుస్తుంది, అరే కాఫీ అయిపోయింది రారా అంటుంది. ఏ ఊరిని అంటుందో అర్థం కాక నా గుండెలు పగిలిపోయినాయి. అక్కడ మోజేశాడు, నేను వాళ్ళ భర్త ఇద్దరం తప్పితే ఎవరూ లేవు, చిన్నపిల్లలు కూడా లేరు అక్కడ. అరే టీ కాఫీ అయిపోయింది రారా అంటుంది. ఎవరు అరే అంటుంది నాకు అర్థం కాల. మొత్తానికి మనోడికి వినపడింది కానీ వినపడినట్లు సైలెంట్గా ఉన్నాడు. వినపడలేదనుకో నా చెల్లి ఏం చేసిందో తెలుసా? వాల్యూమ్ పెంచింది. అరే కాఫీ అయిపోయింది రారా అంది. ఇక మా బెదరో కాలుగాలిని పిల్లిలాగా వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యగారు ఉన్నప్పుడు కూడా అరే అంటే ఎట్టా? మన ఇద్దరు ఉన్నప్పుడు అరే అనుకోవచ్చు, ఒరే అనుకోవచ్చు. అయ్యగారు ఉన్నప్పుడు కూడా అరే అంటే ఎట్టా అంటే ఆ చెల్లి అంటది, మందంతా యథార్థం. అయ్యగారు ఉన్నప్పుడు ఒక రకంగా, అయ్యగారు లేనప్పుడు ఒక రకంగా. ఒక్క మాట చెప్తా, ఇంకొక 16 రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అమ్మా, దేవుడిచ్చిన భర్తని గుండెల మీద హత్తుకో, దేవుడిచ్చిన భార్యను గుండెల మీద హత్తుకో. నవమాసాలు మోసి కని పెంచి 25 సంవత్సరాలు వాళ్ళ చెమట బొట్లు వాళ్ళ రక్తం చెమట్ల బొట్ల రూపంలో నీ కొరకు కార్చారే, ఆ అమ్మ నేర్పించకయ్యా, ఆ నాన్న నేర్పించకయ్యా. ఆ అమ్మా నాన్నలను గుండెల మీద హత్తుకో. ఎంత ప్రేమించగలవు అంత ప్రేమించు, ఎంత ప్రేమను పంచగలవు అంత ప్రేమను పంచు.
మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు. మీరు వెళ్తున్న సంఘాల్లో మీ తోటి విశ్వాసులకు ఎంత ప్రేమను పంచాలో, ఎంత ఆప్యాయత పంచగలరో, ఆ దైవ సేవకులు ఎంతగా ఘనపరచగలరో అంత ఎక్కువగా మనం ప్రేమించుదాం గాక. ఎందుకు ప్రేమ ఉండాలో తెలుసా? బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది అని రాసి ఉంటుంది. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏం కలుగు చేస్తుంది? ఏది? ఎన్నో కుటుంబాలు పతనమైపోవటానికి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటం. నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ప్రేమతో నా దేవుడు నింపునుగాక, ఆప్యాయతతో దేవుడు నింపునుగాక, ప్రతి కుటుంబాన్ని అనురాగంతో దేవుడు నింపునుగాక. అయితే ఒక చిన్న మాట, ప్రేమ ఎవరి మూలంగా కలిగిద్ది? బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది అని రాసి ఉంటుంది. ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబంలో తన ప్రేమను దేవుడు కుమ్మరించునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒక మాట చెప్తాను, ఇది చెప్పి తర్వాత విషయానికి వెళ్తాను. వాస్తవంగా ఈ స్థలంలో ఈ కూడికలు ఏర్పాటు చేయడానికి ఒక కుటుంబం కారణం. చెల్లి సత్య, వాళ్ళని నేను చూపించలేను, కానీ ఆ బిడ్డలే ఈ ఖర్చంతా పెట్టుకుని మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరు భార్యాభర్తల గురించి నేను ఒక మాట చెప్తా. ఎంత ప్రేమ కలిగిన భార్యాభర్తలు అంటే, వాళ్ళని ఎప్పుడు చూసినా నిన్న మొన్న కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్లా కనపడతారు వాళ్ళు. అంత ప్రేమ, అంత ప్రేమ. ఒకటే మాట, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదో, బ్రతికిన కొద్ది రోజులు ప్రేమకు నిలువుటద్దంగా మనం నిలవబడేటట్లు దేవుడు కృప చూపించునుగాక. హేరోదు మార్గమంతా ద్వేషం, హేరోదు మార్గమంతా రక్తపాతం, హేరోదు మార్గమంతా కత్తులు, హేరోదు మార్గమంతా మారణకాండ అంటాడు జ్ఞానులతో. జ్ఞానులారా, వచ్చేటప్పుడు ద్వేష మార్గం గుండా వచ్చారేమో, కలహ మార్గం గుండా వచ్చారేమో, హత్య మార్గం గుండా వచ్చారేమో, వివాదాల మార్గం గుండా వచ్చారేమో. తిరిగి వెళ్ళేటప్పుడు ఆ మార్గాన్ని విడిచిపెట్టి ప్రేమ మార్గం గుండా మీరు ప్రయాణమై వెళ్ళుదురుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరొక్కసారి ఈ మాట చెప్తున్నాను, అమ్మా, మీ అన్నగా, మీ తమ్ముడుగా నా చేతులు జోడించి మీ కాళ్ళకు దండం పెడుతూ చెప్తున్నాను, మీరు వెళ్తున్న సంఘాల్లో, మీరు వెళ్ళే సంఘాల్లో దైవ సేవకుల్ని హృదయంలో అత్తుకోండి. ఒక ఆత్మీయ తండ్రిగా ఎంత గౌరవించగలరో అంత గౌరవించండి. మిమ్మల్ని చూడటంతో మీ సంఘ బిడ్డలంతా ఏమన్నాలో తెలుసా? అబ్బా, ఈ అక్క ఎంత సాత్వికురాలో, మాకెంత ప్రేమను పంచిందో, ఈ అక్క మా సంఘానికి వచ్చిన తర్వాత మా సంఘం ఎంత కట్టబడిందో. ఆ మంచి సాక్ష్యం మీరు వెళుతున్న సంఘాల్లో మీరు పొందుకునే కృప దేవుడిచ్చునుగాక. ఆ సాక్ష్యం కాకుండా ఇంకో సాక్ష్యం ఉంటుంది, చెప్పండి మీరు. వచ్చిందిరా అక్క వచ్చిందంటే ఈ జుట్టుకు ఏం సైలెంట్ అయిపోయారు? ఈ జుట్టుకు ఆ జుట్టుకు ముడేసి మనోడు వచ్చాడంటే గొడవలు మారోడురా, అట్లాంటి సాక్ష్యం ఉండదు. నేను చూడటంతో ఈ కుటుంబం ప్రేమకు నిలువుటద్దాం, ఈ కుటుంబం ఆప్యాయతకు నిలువుటద్దాం. అలాంటి గొప్ప సాక్ష్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మూడవది, హేరోదు అగ్రిప్ప అని అన్నాం కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని సేవ చేసే రోజుల్లో హేరోదు అగ్రిప్ప ఆ రాజు ఒక భయంకరమైన కార్యం చేశాడు. ఏంటో తెలుసా? తనకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడి పేరు ఫిలిప్. ఆ తమ్ముడికి ఒక భార్య ఉంది, ఆవిడ పేరు హెరోదియా. బహు చక్కటి అందగత్తె. ఈ హేరోదు ఏం చేశాడో తెలుసా? తన తమ్ముడు భార్యను తన భార్యగా చేసుకోవాలని, తన తమ్ముడు భార్యను తనదానిగా చేసుకోవాలని, తన తమ్ముడు భార్యను తన వశం చేసుకోవాలని, తన తమ్ముడు ఎంగిలి పాలు తాగి పెరిగాడు అన్న జ్ఞానాన్ని మర్చిపోయి, సంస్కారాన్ని మర్చిపోయి, తన తమ్ముణ్ణి నెట్ట నిలువున చంపి నరహత్య జరిగించి తన తమ్ముడు భార్యను తన భార్యగా చేసుకున్నాడు.
దైవజనమా, ఇందాక నేను చెప్పే కదా, హేరోదు చనిపోయాడు, కానీ హేరోదు ఆత్మ మాత్రం సంఘాల్లో పరిపాలన చేస్తా ఉంది. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు రోజు రోజుకు ప్రబలమవుతున్నటువంటి దినాలు. ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు, దారి తప్పినటువంటి సంబంధాలు. భర్త అలా డ్యూటీకి వెళ్తాడు, కష్టపడి గొడ్డు చాకరీ చేస్తాడు. ఇంట్లో ఉన్న స్త్రీ భర్తకు తెలియకుండా ఎవరెవరితోనో ఫోన్లో చాటింగ్ చేస్తాడు. భర్త కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడని నమ్ముతుంది భార్య. ఉద్యోగానికి వెళ్ళిన స్థలములో ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకో. ఈరోజు కుటుంబ వ్యవస్థ వినాశనమైపోవటానికి కారణం ఏంటంటే అక్రమ సంబంధాలు దానికి కారణమవుతున్నాయి. మరి ప్రత్యేకంగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చిన్న వయసు నుండే 13-14 సంవత్సరాలు నిండక మునిపే వాడు అంటాడు, నాకు 2 గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారని అంటున్నాడు. ఆ మధ్య ఒకడు, వాడికి శివుడి ముక్కు దుడుచుకోవటమే రాదు వాడికి సరిగ్గా, కానీ ఏమంటాడు తెలుసా, నాకు 2 అంటున్నాడు. లోకం రోజుకి దిగజారిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా అక్రమ సంబంధాలు, జారత్వం, వ్యభిచారం, ఈ అపవిత్రపు రొచ్చులో లోకం మునిగిపోతున్నటువంటి దినాలు. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, ఒకసారి నా వైపు చూడండి. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఎక్కడైనా ఏదైనా బురదలో నువ్వు జ్వరపడ్డావేమో జాగ్రత్త. భార్య కన్నుగప్పి, తల్లిదండ్రులు కన్నుగప్పి ఎక్కడైనా అపవిత్రపు బురదలో ఒకవేళ నువ్వు డొర్లాడుతున్నావేమో జాగ్రత్త. తల్లి, నమ్మిన భర్త గొంతు కోసే నైవంచుకురాలిగా ఒకవేళ ఈ రాత్రి వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఆ స్థితిలో ఉన్నారేమో ఈ రాత్రి ఆలోచించండి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దైవజనమా, ఒక్క మాట చెప్పమంటారా? ఈ కడవరి దినాల్లో పవిత్రంగా బ్రతికే పవిత్రుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు వెతికినప్పుడు ఐగుప్తు దేశంలో ఒక యవనుడు పవిత్రుడిగా బ్రతికాడు, యోసేపు. పవిత్రంగా బ్రతికిన యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానిగా దేవుడు నిలవబెట్టాడు. దేశాలు వెతుకుతున్నప్పుడు బబులోను దేశంలో ఒక యవనస్తుడు పవిత్రంగా యవన వయసులో బ్రతికాడు. యవన వయసులో పవిత్రంగా బ్రతికిన ఆ యవనస్తుని లేవనెత్తి బబులోను దేశం 127 సంస్థానాలకు ప్రధానమంత్రిగా దేవుడు నిలవబెట్టాడు. హైదరాబాద్ పట్టణంలో బ్రతుకుతున్న యవన బిడ్డలారా, ఐగుప్తు దేశంలో దేవుని కన్నులు వెతికినట్లుగా హైదరాబాద్ పట్టణంలో యవన బిడ్డలను వెతుకుతున్నాడు. ఏ యవన బిడ్డ పవిత్రంగా యవన కాలంలో బ్రతుకుతాడో ఐగుప్తు దేశంలో యోసేపు నిలవబెట్టినట్లుగా హైదరాబాద్ పట్టణంలో ఈ తెలంగాణ గడ్డ మీద నిన్ను అలా దేవుడు నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు. నీ పిల్లలను దేవుడు అలా నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు. కాలాలు మారినా మారని దేవుడు, తలాలు మారినా మార్పు చెందని దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన సాహస కార్యం ఈ తెలంగాణ గడ్డ మీద ఒక్కొక్క క్రైస్తవ యవన బిడ్డ జీవితంలో జరిగించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నేనంట, యవన తమ్ముడా, అది నీవైతే బాగుండు. యవన చెల్లి, దేవుని దృష్టి నీ మీద నిలిచుంటే, ఎస్, మాదీయ పారసిక రాజ్యంలో ఎస్తేరు నిలవబెట్టినట్లుగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. ఈ కాలంలో ఏం మాట్లాడుకోకూడని మాటలేం కాదు. యవన బిడ్డలు రోజుకు దిగజారిపోతున్నారు. మా పాస్టర్ గారు మనం చెప్తూ యవన బిడ్డల కోసమే ఎక్కువ చెప్పండి అన్న. మీరు యవన బిడ్డల్లో బోతద్దం పెట్టి వెతికిన పవిత్రత దొరకనటువంటి పరిస్థితి అన్న. తల్లిదండ్రులు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి లక్షల రూపాయల డొనేషన్లు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటే, కాలేజెస్లో చదివిస్తూ ఉంటే, కాలేజీలని పేరు పెట్టుకొని ఏ ఇందిరా పార్కు దగ్గర, ఏ పబ్లిక్ పార్కులోనో, ఏ ఐమాక్స్ థియేటర్ దగ్గరనో చిన్న వయసులో అక్రమ సంబంధాలకు వెళ్ళి గర్భవతులై, వివాహం కాకమునిపే గర్భవతులై పాపం ఎక్కడ బయటపడిద్దోనని అబార్షన్ చేయించుకుంటున్నారన్న. గర్భంలో ఉన్న శిశువును నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉన్నారన్న. ఒకవైపు పాపం చేసింది కాకుండా నరహంతకులుగా మారిపోతున్నారు. దైవజన్మ, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో నీతి విలువలు రోజుకు ఎంత దిగజారిపోయాయంటే, సెల్ ఫోన్ను మార్చినంత తేలిగ్గా, డ్రెస్సును మార్చినంత తేలిగ్గా, చెప్పులు మార్చినంత తేలిగ్గా
బంధాలను సంబంధాలను మారుస్తున్నారు యవ్వన బిడ్డలో. ఆ మధ్య ఒక చోట నేను విన్నాను, హైదరాబాద్లో ఒక అబ్బాయి బాగా విపరీతంగా ప్రేమించుకున్నారంట. ఆ ప్రేమించుకున్న అమ్మాయి ఇద్దరు కాఫీ తాగటానికి కేఫ్కి వెళ్ళారట. ఎదురు బొదురు కూర్చున్నారు. ఒకళ్ళ వైపు ఒకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. అంటాడంటే ఈడు, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటున్నాడంట. పెళ్ళి కాక మునిపి ఏ మాటలు ఉంటాయి, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటాడు. పెళ్ళైన తర్వాత ఏమంటాడో తెలుసా, నువ్వు లేకపోతేనే బతికేటట్టున్నాను అంటాడు. పెళ్ళి కాక మునుపు అంటాడు, అచ్చం దేవతలాగా కనపడుతున్నావు అంటాడు. పెళ్ళైన 6 నెలల తర్వాత ఏమంటాడు తెలుసా, అచ్చం దెయ్యంలాగే కనపడుతున్నావు అంటాడు. వీళ్ళు ప్రేమ తారాస్థాయికి వెళ్ళిపోయి ఇక ఎదురు బుదురు కూర్చొని కాఫీ తాగుదామని కూర్చున్నారంట. ఈలోపు కాఫీ ఆర్డర్ చేయటం లేట్ అయిందట. అమ్మాయి సెల్ ఫోన్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్ళిందట. ఈ వాష్రూమ్కి వెళ్ళే లోపు ఈ పిచ్చి మహారాజు ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని, నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నంబరు ఏ పేరు మీద ఫీడ్ చేసుకుంది. మై స్వీట్ హార్ట్, మై మిస్టర్ పర్ఫెక్ట్, మై తాజ్మహల్, మై ముంతాజ్ బేగం, ఏ పేరు మీద ఫీడ్. మా చర్చిలో కూడా ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు వాళ్ళ భార్య పేరు దగ్గర ఏమి రాసుకున్నాడు తెలుసా, మై హార్ట్ బీట్ అని రాసుకున్నాడు. సరే, భార్య పేరు రాసుకున్నాడు, తప్పేమి లేదు. ఈడు ఎతుకుతున్నాడంట, నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నంబర్ ఏ పేరు మీద ఫీడ్ చేసుకుందని నంబర్ డైల్ చేశాడంట. నంబర్ డైల్ చేస్తే పేరు దగ్గర ఏమొచ్చిందో తెలుసా, బకరా నెంబర్ 10 అని వచ్చిందంట. బకరా నెంబర్ 10 అని వచ్చిందట. 9 గొర్రెలు అయిపోయినాయి. ఇది 10వ గొర్రె, ఇది కూడా గొర్రె. రేపో మాపో యేసు రక్తమే జయం. రేపో మాపో ఈ గొర్రె కూడా. అయ్యలారా అమ్మలారా, ఇలాంటి నీతి మాలిన లోకంలో నీతి కలిగిన యవ్వన బిడ్డల కొరకు నా దేవుడు వెతుకుతున్నాడు. నీతి మాలిన ఈ లోకంలో నీతి కలిగి పవిత్రత కలిగి బ్రతికే యవ్వన బిడ్డల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. నా మాట అది నీవైతే ఈ తరపు ధృవతారగా నిన్ను నా దేవుడు నిలవబెట్టునుగాక, నిన్ను నా దేవుడు నిలవబెట్టునుగాక. గమనించండి, ఈ అక్రమ సంబంధాలు ఎంత భయంకరమైనవో ఒక్క మాట చెప్తాను. నాకంటే మీకే ఈ విషయాలు బాగా ఎక్కువ తెలుసు. అది బెంగళూరు పట్టణం. ఆయన డాక్టర్, 2 పిల్లలు, 6 నెలల చిన్న బిడ్డ, 2 సంవత్సరాల బాబు డాక్టర్. ఆ కుటుంబాన్ని చూసిన వాళ్ళంతా అద్భుతమైన కుటుంబం అనుకుంటూ ఉండేవాళ్ళు. ఒకానొక దినాన ఈ డాక్టర్ ఒక బ్యూటీషియన్తో అక్రమ సంబంధానికి అలవాటు పడ్డాడు. ఆవిడ బలవంతం చేసింది నన్ను పెళ్లి చేసుకోవాలని. భార్యకి సంగతులు తెలిసినాయి. ఒకరోజు భర్త నిలదీసింది, పిల్లలు అన్యాయం అయిపోతారండి, పిల్లల ముఖం చూడండి, అట్లా వెళ్తే పిల్లల తల మీదకి శాపం వస్తుందని నేను ఏడుస్తూ చెప్పింది. భార్య తనకు అడ్డుగా ఉందని, భార్యను అడ్డు తొలగించుకుంటే పిల్లల్ని తాను పెంచుకొని మరొక దానితో ఇందాకట ఈ కార్యక్రమం చేసుకోవచ్చు అని చెప్పి, డాక్టర్ కదా, భార్య నిద్రపోతూ ఉంటే పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చాడట. పాయిజన్ ఇంజెక్షన్ చంపేశాడు. ఎవరో చంపారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పోలీసు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా, అందరూ ఆవిలిస్తే పేగులు లెక్క పెడతారు. పోలీసు వాళ్ళకి దేవుడిచ్చే కృప ఏంటంటే ఆవలించకుండానే పేగులు లెక్క పెడతారు. అంత గొప్ప కృప వాళ్ళకు ఉంటుంది. పోస్ట్ మాస్టర్లో భర్తే చంపాడు అని తేలింది. ఆ వార్త న్యూస్ పేపర్లో వచ్చింది. అరే రే 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 నేను చంపినన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. తర్వాత నా బ్రతుకు చెరసాల పాలే కదనని రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ వస్తూ ఉంటే పట్టాల మీద పండుకొని తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడట. ఇదే ఆఖరి చూపు, నేను చేసిన తప్పు బయటపడింది, నేను చచ్చిపోతున్నానని చెప్పి వీడియో కాల్ చేసి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ట్రైన్ అలా రానే వచ్చింది, 3 ముక్కలైపోయాడు. ఇక వాడు చనిపోయిన సంగతి, చనిపోయిన తర్వాత నన్ను బట్టే కదా వాళ్ళిద్దరు చనిపోయింది, తన పాపం ఎక్కడ బయటపడిద్దోనని చెప్పి ఆ అమ్మాయి తాను ఉంటున్న గదిలో ఉరేసుకొని చచ్చిపోయింది. ఒక అక్రమ సంబంధం 3 ప్రాణాలను బలి తీసుకుంది.
2 బిడ్డలను తల్లి తండ్రి లేని అనాథ బిడ్డలుగా మార్చింది. మీలో ఎవరైనా ఫోర్నోగ్రఫీకి బానిసలేని యవ్వన బిడ్డలు ఉన్నారా? సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతు బొమ్మలకు బానిసలైన బిడ్డలు ఉన్నారా? అది తప్పు తప్పు అని నీ మనస్సాక్షి నీతో చెప్తున్నా, దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నావని నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నా, మనస్సు మార్చుకోకుండా ఇంతకాలం ఆ పాపపు మార్గం గుండా నువ్వు వస్తూ వచ్చావేమో. చివరికి గడిచిన రాత్రి కూడా దేవునికి ఆయాసకరమైన పనికిమాలిన బొమ్మలు చూసి గడిచిన రాత్రి కూడా దేవునికి ఆయాసకరంగా ఒకవేళ బ్రతికి ఈరోజు ప్రార్థనకు వచ్చావేమో. అయ్యా అమ్మా, అయ్యా జరిగింది ఏదో జరిగింది. తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు పాత మార్గంలో వెళ్ళకూడదు, మరి ఒక మార్గమును నువ్వు బయలుదేరి వెళ్ళుదువుగాక. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. వేరొక మార్గమును మనం బయలుదేరి వెళ్ళుదుముగాక. దూత హెచ్చరిస్తున్నాడు, ఏమని? జ్ఞానులారా, ఆరాధించడానికి వచ్చారు, ప్రైజ్ గాడ్. మీకు కలిగిన దానిలో కానుకలు ఇచ్చారు, ప్రైజ్ గాడ్. కానీ దేవునికి కావాల్సింది మీ ఆరాధన మాత్రమే కాదు, మీ కానుకలు మాత్రమే కాదు, మీ జేబులో నుంచి వచ్చే కానుకలు కాదు. దేవునికి కావాల్సింది మీరే దేవునికి ఒక కానుకగా మారాలి. మనమే దేవునికి ఒక కానుకగా మారాలి. తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు కాదు దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది. నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఒకసారి నా వైపు చూడు. నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీవే యేసయ్యకు ఒక దివ్యమైన కానుకగా మారాలి. దేవుడు అలా బలపరచును గాక. ఆఖరి మాట చెప్తాను, ఇక ప్రార్థన చేస్తాను. చివరి హేరోదు అగ్రిప్ప, ఇతని అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. హేరోదు అగ్రిప్ప, ఇతని గూర్చి బైబిల్లో చదివిస్తేనే కొంచెం మనకు క్లారిఫికేషన్ వస్తుంది. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ అధ్యాయం. ఎస్, థ్యాంక్ యూ అన్న. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యాలు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. నెక్స్ట్ చదువు తల్లి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునేను. రైట్, నా వైపు చూడండి. హేరోదు యాకోబును శిరచ్ఛేదనం చేసి చంపాడు. యోధా మతస్థులు పండగ చేసుకుంటున్నారు. యోధా మతస్థులకు అది ఇష్టమైన కార్యమని హేరోదు అనేవాడు మత రాజకీయం చేస్తున్నాడు. మత రాజకీయం. ఓహో, క్రైస్తవులను చంపటం యూదులకు ఇష్టం. సో యూదులంతా నా వాళ్ళు కావాలంటే ఇక్కడ మత రాజకీయం చేయాలని చెప్పి హేరోదు ఏం చేశాడో తెలుసా? మత రాజకీయం చేస్తూ పేతురును కూడా చెరసాల్లో వేశాడు. వేసి రేపో మాపో పస్కా పండుగ దినాన పస్కా బలి పశువుగా పేతురును చంపేసేద్దాం. అయ్యా, పేతురు ఏం తప్పు చేశాడు? తప్పు చేయలే. యాకోబు ఏ పొరపాటు చేశాడు? ఏ పొరపాటు చేయలే. దేశానికి ఏమైనా ద్రోహం చేశారా? అయ్యో, ద్రోహం చేసిన వాళ్ళు కాదు. మరి ఎందుకు యాకోబుని చంపావు? పేతురును కూడా ఎందుకు చంపాలనుకుంటున్నావు? అది యూదులకు ఇష్టమైన కార్యం కనుక. అంటే యూదులకు ఇష్టమైతే రేపు ఎలక్షన్లో నేను నిలబడితే యూదుల ఓట్లన్నీ నాకే పడతాయి కనుక మత రాజకీయం చేస్తూ క్రైస్తవుల ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న పరమ దుర్మార్గుడు హేరోదు. దైవజనమా, మత రాజకీయం చేసి యాకోబును చంపి పేతురును కూడా అలాగే చంపుదామని చెప్పి చెరసాల్లో వేస్తే అద్భుతం తెలుసా? ఆ కాలంలో ఆదిమ సంఘం పేతురయ్య చెరసాల్లో ఉన్నప్పుడు బైబిల్లో రాయబడిన మాట, సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సంఘమైతే సంఘమైతే పేతురు కొరకు చెప్పాలి పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. దైవజనమా, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో
మత రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో పలానా మతం వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, ఈ మతం వాళ్ళందరినీ నా తట్టు తిప్పుకోవాలంటే ఈ మతం వాళ్ళకి ఎవరు విరోధులు వాళ్ళని చంపితే ఈ ఓట్లన్నీ మాకు వస్తాయి అని చెప్పి వీళ్ళు మైనారిటీలని చెప్పి మైనారిటీ వర్గానికి చెందిన మతం వాళ్ళను చంపి వాళ్ళ ప్రాణాలు నేల మీద వలకబోసి మత రాజకీయాలు చేసి వీళ్ళను తన వాళ్ళుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేశంలో చూసినా చూడండి. చివరికి భారతదేశంలో కూడా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మత రాజకీయాలు. ఈ మతం వాళ్ళను మన వాళ్ళగా చేసుకోవాలంటే క్రైస్తవుల్ని హింసించాలి, క్రైస్తవుల్ని చంపాలి, వాళ్ళ ప్రాణాన్ని నేల మీద ఒలికిపోయాలని. అసలు క్రైస్తవుడి మనసు ఎలాంటిది? కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే సంస్కారవంతమైన గుణం కలిగిన వాడు క్రైస్తవుడు. మాటకు మాట మాట్లాడేవాడు కాదు, దోషణకు ప్రతి దోషణ చేసేవాడు కాదు, కీడుకు ప్రతి కీడు చేసేవాడు కాదు. ఈ ప్రపంచంలో శాంతి కాముకులు ఎవరైనా భూమి మీద ఉన్నారా అంటే 100కి 100 క్రైస్తవ జనం ఒక్కటే, క్రైస్తవ జనం ఒక్కటే. ప్రపంచంలో ఆయా మతాల వారు వారి మతాలను కాపాడుకోవటానికి ఎదుటి వాళ్ళను చంపి ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ మతాలు స్థాపించుకుంటున్నారు. కానీ క్రైస్తవం ఎలాంటిదో తెలుసా? ఎదుటివాడి ప్రాణాలు తీసి ప్రభు తన మార్గాన్ని స్థాపించలేదు. ఆయనే తన ప్రాణాన్ని ధారపోసి ప్రాణం పెట్టి ఈ పవిత్రమైన మార్గాన్ని స్థాపించాడు. క్రైస్తవులు కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే సాత్వికులు అన్న సంగతి వారు ఎరుగక ఈ సాత్వికం వాళ్ళ చేతగానితనమని అనుకొని మీరు ఎక్కడైనా చూడండి, క్రైస్తవులంటే చాలు కాలు దూవుతారు, మత రాజకీయాలు చేస్తారు. మరి ఇలాంటి దినాల్లో మనం ఏం చేద్దాం? లోకంలో ప్రజలంతా మత రాజకీయాలు చేస్తూ ఉంటే జెండాలు పట్టుకొని ఏమంటారన్నా పెద్దగా ఫ్లెక్స్లు పట్టుకొని క్రైస్తవులుగా మాకు న్యాయం జరగాలి, క్రైస్తవ్యం వర్ధిల్లాలి అని స్లోగన్స్ చేద్దామా? మన సంఘాలలో కడుపు మార్చుకొని నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేద్దామా? వీధుల మీద మన శబ్దాలు చేయలేని కార్యం ప్రార్థన గదిలో మనం చేసే శబ్దం పరలోకమందలి దేవుని కదిలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగని ధర్నాలు చేయటం తప్పని కాదు నా అభిప్రాయం, మనకు న్యాయం చేయమని అడగటం తప్పని కాదు నా అభిప్రాయం. కానీ దైవజనమా, దానికంటే ప్రతి క్రైస్తవ సంఘం ఆదిమ సంఘంలాగా మత రాజకీయాలు పెట్టిరగుతున్న ఈ దినాల్లో ప్రార్థన గదిలో మోకరించి, సంఘాలలో మోకరించి, దేవుని మందిరాల్లో మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే సంఘం వల్ల ప్రార్థన చేయటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? పేతురు చెరసాలలో నుంచి బయటకు వచ్చాడు. యాకోబును పేతురును ఏ హేరోదు చంపాడో ఆ హేరోదు పురుగులు బడి కుక్క చావు చచ్చాడు. ఇది పాత నిబంధనలో జరిగిన కార్యం కాదు, క్రొత్త నిబంధనలో జరిగిన కార్యం. ఏం జరిగింది? సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే చెరలో ఉన్న పేతురు విడుదల పొందాడు. సంఘమా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా చెప్తున్నాను, ఆదివారపు ఆరాధనకి మీరు ఎలా వెళ్తారో మందిరాలలో జరిగే ఉపవాస ప్రార్థనలు కూడా అలా మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళుదురుగాక. నేనంట మందిరంలో వాక్యం ప్రకటించబడిన దానికంటే, మందిరంలో పాటలు పాడిన దానికంటే, మందిరంలో ఆరాధన జరిగిన దానికంటే ప్రతి మందిరంలో ప్రార్థనలు ఎక్కువగా జరుగునుగాక. ఎందుకు ప్రార్థనలు ఎక్కువగా జరగాలి? ప్రభువారు అంటారు కదా, నా మందిరము సమస్త జనులకు సౌండ్ పెంచాల. అంటే మందిరం ఎలా చూడాలని ప్రభు అనుకుంటున్నాడు? కొంచెం పెద్దగా చెప్పాలి. ఎలా చూడాలనుకుంటున్నాడు? మందిరంలో వాక్యం ప్రకటించబడిన దానికంటే, పాటల కార్యక్రమం జరిగిన దానికంటే, ఆరాధన జరిగిన దానికంటే ప్రతి మందిరంలో ప్రార్థనలు ఎక్కువగా జరగాలి. ఈ రోజున మతోన్మాదపు శక్తులు పెట్టరేగిపోవటానికి కారణం ఏంటో చెప్పమంటారా? సంఘాలలో ప్రార్థనా పరులు కరువైపోవటాన్ని బట్టి, ఉపవసించే ప్రజలు కరువైపోవటాన్ని బట్టి, సంఘ క్షేమం కొరకు ఆదిమ సంఘంలాగా అత్యాసక్తితో ప్రార్థన చేసే ప్రార్థనా పరులు సంఘాలలో కరువైపోవటాన్ని బట్టి మతోన్మాదులు చెలరేగుతున్నారు. దైవజనమా,
సంఘంగా మనం కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే మతోన్మాద శక్తుల పీచము ననచడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. అన్ని మతాలకు సమన్యాయం జరిగేటట్లుగా దేవుడు కార్యాలు చేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ రోజున సంఘాలు కరువైపోయింది ఏంటో తెలుసా? పాటగాళ్ళు ఎక్కువైపోయారు, ప్రసంగికులు ఎక్కువైపోయారు, ఆరాధికులు ఎక్కువైపోయారు, ప్రార్థనా పరులు తక్కువైపోయారు. ఒక భక్తుడు అంటాడు, ఒక్క ప్రార్థనా పరుడు 100 మంది ప్రసంగికులతో సమానమట. 100 మంది ప్రసంగికులు చేయగలిగిన కార్యం ఒక్క ప్రార్థనా పరుడు చేయగలుగుతాడట. 100 మంది ప్రసంగికులు చేయగలిగిన కార్యం. అమ్మా తల్లి నా వైపు చూడండి. ఒకవేళ అయ్యో నేను సేవ చేయలేకపోయానే, నేను దైవ సేవకురాలను కాలేకపోయానే, ఎవరు దిగులు పడద్దు. మీరు ఇంట్లో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారే, మందిరంలో దేవుని సన్నిధిలో మోకరించి ఈరోజు ప్రార్థనకు వచ్చిన బిడ్డల్లో వెనక మా మందిరానికి వచ్చి ఒక బిడ్డ ఉంది, పద్మా సిస్టర్ అని. ఎన్నో రాత్రులు మందిరానికి వచ్చి తాను తన కూతురు ఎన్నో రాత్రిపూట మందిరంలో గడుపుతూ ఉదయం 4-4:30 దాకా, రాత్రి 10 నుండి రాత్రి అంతా బిడ్డ మందిరంలో ప్రార్థన చేస్తుంది. 100 మంది సేవకులు చేయగలిగిన సేవ ఎంతో, ఒక్క ప్రార్థనా పరుడు చేయగలిగిన సేవ అంత గొప్పది. నా చేతులెత్తి దీవిస్తున్నాను. మీరు వెళ్తున్న మీ మందిరాలకు మీరు అలాంటి వారిగా మారుదురుగాక. సౌండ్ పెంచండి గట్టిగా. ఎలాంటి వారిగా మారదాం? సంఘాలకు ఈరోజు ప్రసంగికులు ఎక్కువైపోయారు, పాటగాళ్ళు ఎక్కువైపోయారు, వాయిద్యకారులు ఎక్కువైపోయారు, ఆరాధికులు ఎక్కువైపోయారు. వీళ్ళందరూ ఎక్కువైపోయారు, కానీ అత్యవసరమైన ప్రార్థనా పరులు మాత్రం తక్కువైపోయారు సంఘాల్లో. సింపుల్, అవునో కాదో చెప్తా. నేను మిమ్మల్ని అడుగుతా చూడండి. ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారనుకోండి, ఆదివారపు ఆరాధనకి 100 మంది వచ్చారనుకోండి, మిమ్మల్ని అడుగుతా, శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు చెప్పండి? అంత సీరియస్గా చూస్తున్నారండి తమ్ముడు నోయల్? ఎంతమంది వస్తారు? సహజంగా ఎక్కువ శాతం. ఆదివారపు ఆరాధనకు 100 మంది వస్తే శుక్రవారం ఉపవాస ప్రార్థనకి 10 మంది, దశంభాగం. ఈ 10 మంది కూడా ఎవరో చెప్పమంటారా? ఈ 10 మంది కూడా ఎవరు వస్తారో చెప్పమంటారా? గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది. వాళ్ళు ఎందుకు వస్తారో చెప్పమంటారా? ఇంట్లో పని లేక కాదు. ఆ తల్లులు గడిచిన దినాల్లో ప్రార్థన ద్వారా దేవుని పరాక్రమాన్ని రుచి చూశారు. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు చవి చూచారు. ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు ఆ తల్లులు అనుభవించడాన్ని బట్టి ప్రార్థన చేయటానికి శక్తి లేకపోయినా, అంతసేపు కూర్చునే ఓపిక లేకపోయినా, శరీరంలో ఆరోగ్యం సహకరించకపోయినా, ఏదో మందిరంలో ఒక మూలను కూర్చొని గోడకు ఆనుకోనన్న స్తోత్రం అంట ఒక చిన్న ప్రార్థన చేద్దామని ఆ వృద్ధ తల్లులు వస్తున్నారే. నేనంట కనీసం ఈ మాత్రం ఉద్యోగమైన మన సంఘాల్లో ఉన్నదంటే ఆ వృద్ధ తల్లులు చేసేటువంటి ప్రార్థనే. నువ్వు వెళ్తున్న సంఘంలో ఒక అంగలార్పు విద్య కలిగిన తల్లిగా నువ్వు మారు, రోదనా తల్లిగా మారు, విలపించే తల్లిగా మారు. అలా సంఘం ప్రార్థించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి నా వైపు చూడు. ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు 10 మంది వచ్చారు. సరదాగా ఒక మాట అడుగుతా, మీరేం సీరియస్గా చూడొద్దు, నవ్వుతో నా వైపు చూడండి. ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు. ఆ ఆదివారం ఆరాధనలో భోజనాలు పెడతా ఉంటే ఎంతమంది వస్తారు చెప్పండి? ఆ భోజనాల ప్రార్థనలో మాంసం పెడుతున్నారంటే సచ్చినోడు కూడా సమాధిలోంచి చర్చికి వచ్చేస్తాడు. అప్పుడు చర్చి సరిపోదు. మీరు ఏ చర్చి అయినా చూడండి, బయట టెంట్లు వేయాల్సిందే. చర్చి ఫుల్, బయట టెంట్లు వేయాలి, టెంట్లో ఫుల్, రోడ్డు మీద కుర్చీలు. అరే ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు, భోజనాల ప్రార్థన అంటే 500 మంది వచ్చారు, ఉపవాస ప్రార్థన అంటే 10 మంది. నేను అతిశయానికి చెప్పట్లా, మీ సంఘాలను పురికొల్పడానికి చెప్తున్నాను. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. ప్రతి సంవత్సరం 21 దినాలు ఉపవాస ప్రార్థన జరిగింది. 21 దినాలు
ప్రతి పగలు ప్రతి రాత్రి 21 దినాలు కంటిన్యూస్గా జరుగుతాయి. విచిత్రం తెలుసా, ఉపవాస ప్రార్థనలో కూడా మా చర్చ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోద్ది. 21 దినాలు ఉపవాస ప్రార్థనలో పగటిపూట కాస్త ఖాళీ మేము చూడగలుగుతాం, కానీ సాయంత్రం అయ్యేసరికి ఫస్ట్ ఫ్లోర్ ఫుల్ అయిపోద్ది, బాల్కనీ సగం వరకు నిండేది. ఇక ముగింపు దినాలకు వచ్చేసరికి మాకు చర్చి సరిపోలే. నేనంట ఎక్కడో సోరారం, హైదరాబాద్ పట్టణంలో మా సోరారం ఇసిరేసినట్లుగా శివరు ఉంటుంది అన్నా, మీద హైటెక్ సిటీ దగ్గర. మాకంటే మీరు చాలా రైట్. మా సోరారం అట్లా ఇసిరేసినట్టు ఎక్కడో మూలన ఉంటుంది. సవినయంగా తల వంచి నా ప్రభు చేసిన కార్యాన్ని చెప్తున్నాను. సోరారం ప్రాంతం నుంచి మా పరిచర్యను దేవుడు లేవనెత్తి అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని లక్షల మందికి దేవుని వాక్యం ప్రకటించే కృప దేవుడు మాకు అనుగ్రహించాడు. కొన్ని లక్షల మందికి దేవుని వాక్యం ప్రకటించే కృప దేవుడు అనుగ్రహించాడు. న్యూజిలాండ్, ఇక ఒక దేశం కాదు, దరిదాపుగా 60 దేశాల్లో ఉన్న తెలుగువారు దేవుని వాక్యం వినటానికి దేవుడు కృప చూపించాడు. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలనా? ఖచ్చితంగా ఒక మాట చెప్పంటారా? దీనికి కలిగిన కారణం మొదట దేవుని కృప అయితే, రెండవది దేవుడు మాకు ఇచ్చిన దైవ సేవకులు పిల్లలు, మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు, మా దైవ సేవకురాలు. ఆ బిడ్డల కన్నీటి ప్రార్థనే పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ప్రపంచానికి ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చాడు. మీరే సంఘాలకు వెళ్తున్నారో నేను అడగను, కానీ ఒకటి, మతోన్మాదులు రెచ్చిపోతూ చెలరేగుతూ వాళ్ళ కార్యక్రమాలు చేసేటప్పుడు సంఘం కలవరపడలేదు. సంఘం ఏం చేసిందో తెలుసా? సంఘమైతే చెప్పాలి, సంఘమైతే ఎట్లా? కొంచెం పెద్దగా ఆసక్తే అత్యాసక్తే? పాత నిబంధన సంఘం మీద కుమ్మరించబడింది ఆసక్తితో కూడుకున్న ప్రార్థనాత్మ. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా అని చూస్తాం కదా. పాత నిబంధన సంఘం మీద కుమ్మరించబడిన ప్రార్థనాత్మ ఆసక్తి కలిగిన ప్రార్థనాత్మ. క్రొత్త నిబంధన సంఘం మీద కుమ్మరించబడిన ఆత్మ అత్యాసక్తితో కూడుకున్న ప్రార్థనాత్మ. మరోసారి చెప్దాం ఆమేన్. నువ్వు పావు గంట ప్రార్థన చేయి, అర్ధగంట ప్రార్థన చేయి, గంట ప్రార్థన చేయి. ఆ ప్రార్థన, అర్ధగంట ప్రార్థన ఎట్లుండాలో తెలుసా? దేవునితో పోరాడినట్లు ఉండాలి ప్రార్థన, దేవునితో పెనుగులాడినట్లు ఉండాలి ప్రార్థన. ఓ రకంగా దేవునితో యుద్ధం చేసినట్లుగా నీ ప్రార్థన గది ఉంటే ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. మరోసారి చెప్దాం ఆమేన్. ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాను, ఇక నేను ముగింపుకు వచ్చా. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రతి కుటుంబం ప్రార్థన కుటుంబంగా దేవుడు ప్రతిష్ఠించునుగాక. అయ్యా, ఒక అన్నగా బ్రతిమలాడుకుంటూ చెప్తున్నా, నీ సంఘానికి 1000 రూపాయలు కానుక నీవు ఇవ్వకపోయినా, ఇవ్వగలిగే శక్తి ఉంటే ఇవ్వు. ఇవ్వలేకపోయినా నువ్వు కార్చే ఒక్కొక్క కన్నీటి చుక్క, ఆ కన్నీటి చుక్కలో నుండి లక్షల కొలది ఆత్మలను దేవుడు పుట్టిస్తాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు అందరూ నా వైపు చూసి సమాధానం చెప్పాలి. ఒకసారి అందరూ నా వైపు చూడండి. తల్లి, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారు ఏం చేస్తున్నాడు? అది మీరు తప్పు చెప్తున్నారమ్మా. మా బ్రదర్ ఎవరు కరెక్ట్గా చెప్పాడు, ఎవరు అన్నారు చెప్పండి బ్రదర్. అది ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఏదేం తోటలో ఆదాము, చెరసాలలో ఉన్న పేతురు అన్నదమ్ముళ్ళు అయిపోయారు. ఎంతగాడు నిద్రపోతున్నాడు తెలుసా? దేవదూత గదిలోకి వచ్చింది, ప్రకాశమానమైన వెలుగు. ఆ తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి, ప్రకాశమానమైన వెలుగు. ఇంత వెలుగు వస్తే పేతురు గారు అనుకుంటున్నాడంట, అబ్బా భలే దర్శనం కలుగుతుందిరా నాకు, అబ్బా ఈ దర్శనం దేవదూతే కనపడింది అలా అనుకుంటున్నాడు. ఆ దేవదూత వచ్చి, పేతురు అరే దేవదూతకు నా పేరు కూడా తెలిసినట్టుంది, ఏం అద్భుతమైన దర్శనం. దేవదూత లేపాడు, నడికట్టు కట్టుకున్నాడు, కాళ్ళకి చెప్పులు వేసుకున్నాడు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా చెరసాల గేట్లు వాటి అంతటా అవే తెరుచుకుంటా ఉంటే అనుకుంటున్నాడు, అబ్బబ్బా భలే దర్శనం.
ఆ చెరసాల దాటి గవిని బయటికి వెళ్ళిన తర్వాత కానీ బైబిల్లో రాయబడిన మాట, పేతురుకు తెలివి వచ్చి ఇది కల కాదు నిజమే అంటాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అమ్మా, నువ్వు అలా ప్రార్థన చేయి. నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి నువ్వేమనుకుంటావో తెలుసా? ఇది కళ నిజమా? ఇది నా నిజ జీవితంలో జరుగుతుందా, నా కళలో జరుగుతుందా? ఆ దైవ సేవకుడు ప్రార్థించే దైవ సేవకుడైతే, ఆ దైవ సేవకురాలు నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టే దైవ సేవకురాలు అయితే, వాళ్ళ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? దేవా, మా సంఘమేనా ఇలా ఆశీర్వదించబడింది, మా పరిచర్యకన్నా ఇన్ని వేల మంది ఆత్మలు వస్తుంది, మా పరిచర్యను ఇలా నిలవబెట్టిందని ఆశ్చర్యపోయేటట్లుగా నమ్మలేనంత ఆశ్చర్య కార్యం ప్రార్థన ద్వారా దేవుడు జరిగించునుగాక. చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ముగిస్తున్నాను ఇక్కడ. జ్ఞానులు తిరిగి వెళ్ళేటప్పుడు ఏమంటాడు? పాత మార్గం గుండా వెళ్ళొద్దు. ఏమంటాడు? చెప్పాలి. హేరోదు సగం యూదుడు. ఎవరైనా నామకార్థంగా బ్రతుకుతూ ఉంటే నామకార్థ స్థితిని వదిలిపెడదాం. హేరోదు పదవి వ్యామోహం కలిగిన వాడు. నాకు పదవి వద్దయ్యా, పరిచారకుడుగా బ్రతుకుతాను. హేరోదు వ్యభిచారపు ఆత్మ కలిగిన వాడు. ప్రభా, నా అపవిత్రతను విడిచిపెట్టి పవిత్రునిగా బ్రతుకుతాను తీర్మానం చేసుకుందాం. ఆఖరి మాట, ఓ బలమైన ప్రార్థనాపరుడుగా నేను బ్రతుకుతాను. ఒక్క ప్రార్థనాపరుడు 100 మంది ప్రసంగికులకు సమానం. ఈ మీటింగ్స్ ద్వారా ప్రతి బిడ్డ ఒక ప్రార్థనాపరుడుగా దేవుని సన్నిధిలో మార్చబడును గాక. అలా నీ మార్గాన్ని మార్చుకొని వెళ్తే నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. 2024 సంవత్సరం మీరు ఎక్కడ అడుగుపెట్టినా విజయోత్సవంతో దేవుడు మిమ్మల్ని ఊరేగించునుగాక. విజయోత్సవంతో దేవుడు ఊరేగించునుగాక. 2023లో ఎక్కడ ఓడిపోయారో 2024లో అదే రంగంలో నా దేవుడు మిమ్మును, మీ పిల్లలను, మీ వ్యాపారాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు గెలిపించునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.